अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము విభూతి పాదంలో శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతర అధ్యాసాత్ సంకరః తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వభూత ఋత జ్ఞానం అనే సూత్రం చెప్పుకున్నాం వ్యాస భాష సహితం. శబ్దార్థ ప్రత్యయాలను పరస్పరం శబ్ద అర్థ జ్ఞాన్ని యథార్థంగా తెలుసుకోవడం వలన ఒక సంకరంగా సమూహంగా ఏర్పడి దాని అర్థం మనకు తెలుస్తుంది. దాని ప్రవిభాగ సంయమాత్ వాటిని విడివిడిగా విభాగంగా చేసుకుని సంయమం చేయడం వలన ధారణ ధ్యానం సమాధి చేయడం వలన సర్వభూత ఋత జ్ఞానం అంటే సమస్త ప్రాణుల యొక్క శబ్దం ఏదైతే ఉందో వాటి శబ్దం యొక్క జ్ఞానం మనకు తెలుస్తుంది. శబ్దం యొక్క అర్థం మనకు తెలుసుకోవచ్చు. యోగికి ఆ సామర్థ్యం వస్తుంది సంయమం చేయడం వలన అని నిన్న చెప్పుకున్నాము. అదే సందర్భంలో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎటువంటి సామర్థ్యం ఎటువంటి విభూతి కలుగుతుంది యోగికి అంటే నెక్స్ట్ 17వ సూత్రం చూసుకోండి. 17వ సూత్రం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. 17వ సూత్రంలో సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజాతి జ్ఞానం. సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజాతి జ్ఞానం. సంస్కారం సాక్షాత్కారం చేసుకోవడం వలన కూడా పూర్వ జాతి జ్ఞానం అంటే పూర్వజన్మలు ఏ స్థితిలో ఉన్నావు ఏ జన్మలో ఉన్నావు అంటే పూర్వ జ్ఞానం అంతా కూడా పూర్వభావంలో ఉన్నటువంటి జన్మలో ఉన్నటువంటి సంపూర్ణ జ్ఞానం కూడా ఆ యోగి తెలుసుకోగలుగుతాడు. పూర్వజాతి అంటే పూర్వ జన్మల్లో ఉన్నటువంటి జన్మ ఏ రకమైంది ఏ రకంగా నువ్వు ఆ జీవనాన్ని కొనసాగించావు అంటే ఏ విషయం నువ్వు జ్ఞానం చేస్తే ఆ విషయం పూర్తిగా నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పి ఈ మహర్షి పతంజలి సూత్రం ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సంస్కారం సాక్షాత్కారం చేసుకోవడం వలన పూర్వ జన్మలో ఉన్నటువంటి పూర్వ జన్మ యొక్క జ్ఞానము మనకు కలుగుతుంది. ఎటువంటి జన్మ ఏ ఏనుల్లో ఉన్న మనుషులోనే పశువులోనే పక్షిలోనే ఇంకా ఔషధ రూపంలో ఉన్నావు ఎక్కడ ఏ జన్మ కలిగింది ఎటువంటి స్థితిలో ఉన్న ఈ జ్ఞానం అంతా మనకు స్పష్టమవుతుంది ఆ యోగికి ఎవరైతే సంయమం చేస్తారు. ఎక్కడ సంస్కారం మీద సంయమం చేసినప్పుడు ఇటువంటి పూర్వజన్మ యొక్క జ్ఞానం కలుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అపరిగ్రహ సంయమాత్ జన్మ కథంత సంబోధ. అపరిగ్రహం మీద మనం పరిపక్వత స్థితి కలిగినప్పుడు ఏమవుతుంది జన్మాంతర యొక్క విషయం అంతా మనకు స్పష్టంగా అవుతుంది. ఇది దాంతో కొడుకుని ఉండేది అనమాట. ఇట్లా అవి సంస్కారాలను సాక్షాత్కరించడం వల్ల కూడా మనకు పూర్వజన్మలో కలిగినటువంటి జ్ఞానం మనకు ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి ఆ సంస్కారం ఏ సంస్కారం మీద సంయమం చేస్తే మనకు పూర్వజన్మ యొక్క జ్ఞానం కలుగుతుంది అంటే కింద మనకు వ్యాస భాషలో స్పష్టంగా చెప్పారు చూడండి. ద్వయే ఖలు అమి సంస్కారాహ. ఇవి సంస్కారం 2 రకాలంట. ఈ సంస్కారం ద్వయే ఖలు అమి సంస్కారాహ. ఇవి సంస్కారం సాక్షాత్కరించడం వల్ల పూర్వజన్మ జాతి కలుగుతుందంట కదా. ఆ సంస్కారం ఏంటివంటే అవి 2 రకాలు. ద్వయే ఖలు అమి సంస్కారాహ. ఏంటి అవి? స్మృతి క్లేశ హేతవో వాసన రూపాహ. స్మృతి క్లేశ హేతవో వాసన రూపాహ సంస్కార అంట. వాసనారూప సంస్కారాలు ఉంటాయి. అంటే మనం ఏ కర్మ చేసినా ఒక వాసన అంటే ఒక స్మృతి ఒక అనుభవం అంటే ఏర్పడుతుందా ఒక వాసన. ఇప్పుడు ఏ క్రియాకలాపాలు చేసినా వాటి యొక్క స్మృతి ఏర్పడుతుంది అన్నమాట. అందుకే స్మృతి క్లేశవో
స్మృతి క్లేశ హేతవ అంటే స్మృతికి కారణమైన క్లేశాలు. ఇప్పుడు అవిద్య రాగ ద్వేష అవినాశ క్లేశాలు కదా. ఆ అవిద్య రాగ ద్వేషంలో ఒక వాసన ఒక సంస్కారం ఏర్పడుతున్నమాట. అది ఆ ఏత సంస్కారం ఏర్పడుతుందో దాని యొక్క స్మృతి కూడా మనకు ఉంటుందన్నమాట. అట్లే అందుకే స్మృతి క్లేశ హేతవ, స్మృతికి క్లేశాలకి కారణమైనటువంటి వాసన రూప సంస్కారాలు. మనలో ఉండే వాసనను బట్టి మనలో ఉండే సంస్కారాన్ని బట్టి మనకు సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాసన రూప సంస్కారాలు ఒకటి, వాసన రూప సంస్కారాలు సంయమం చేయడం వలన పూర్వ జన్మ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఇంకా విపాక హేతవో ధర్మాధర్మ రూప, విపాక హేతవో ధర్మ అధర్మ రూపాహ. విపాక అంటే ఫలం. ఏదైనా ఒక కర్మ చేసామంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫలం ఏర్పడుతుంది. అది శుభకర్మ చేస్తే దానికి శుభ ఫలం ఏర్పడుతుంది. దుష్కర్మలు చేస్తేనా దానికి పాపరూప ఫలం ఏర్పడుతున్నమాట. అంటే పుణ్య పాపరూప ఫలాలు ఏదో కర్మ చేసినా ఏదో ఒక ఫలం మనకు ఖచ్చితంగా ఏర్పడుతున్నమాట. దాన్ని ఫలం అంటామంట. విపాక హేతు అంటే ఫలానికి కారణమైనటువంటి ఏంటివి? ధర్మ అధర్మ రూప సంస్కారం. ధర్మం చేసినామంటే పుణ్యం వస్తుంది, అధర్మం చేసిన పాపం వస్తుందా, అది ఏదో ఒక సంస్కారం ఖచ్చితంగా పడుతున్నమాట. అట్లా ఈ ధర్మాధర్మ రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంయమం చేయడం ద్వారా మనకు పూర్వజాతి జ్ఞానం కలుగుతుంది. ఈ రెండింటిని ఆరాధన చేసుకొని మనం సంయమం చేయడం ద్వారా పూర్వ జన్మల్లో పూర్వ భవాల్లో ఏ స్థితిలో ఉన్నా ఆ సంపూర్ణ జ్ఞానం అంతా ఆ యోగి తెలుసుకోగలుగుతాడు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విపాక హేతవో ధర్మాధర్మ రూపాహ, వీటిని సంయమం చేయడం వలన ఒకటేంటి స్మృతి క్లేశ హేతవ, విపాక హేతవ. ఫలాని కారణం ధర్మాధర్మ రూప సంస్కారాల్లో వాసన రూప సంస్కారాల్లో మనం సంయమం చేయడం ద్వారా అంటే ధారణ ధ్యాన సమాధి చేయడం వలన మనకి ఏం కలుగుతుందంట? పూర్వజన్మలో ఉన్నటువంటి జ్ఞానం అంతా మనకు సంపూర్ణంగా తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ అర్థం తెలుస్తుంది. మరి తర్వాత ఏం చెప్పారు? తే పూర్వభవాభి సంస్కృతాహ. ఎందుకంటే పూర్వజన్మలో సంచితం చేసుకునేటువంటి పూర్వభవ అభిసంస్కృతాహ, అవి పూర్వజన్మలో సంచిత కర్మలు అన్నమాట. పూర్వజన్మలో మనం చేసిన క్రియాకలాపాలకు సంచిత, ఇప్పుడు ప్రారంభం అంట సంచిత కర్మలు అంటారు కదా, అవన్నీ గత జన్మలో చేసిన పాప ధర్మాధర్మ రూప సంస్కారాల వలన వాసన రూప సంస్కారాలు ఇవి ఏర్పడినవి సంచితమైనటువంటి మన చిత్తంలో ఇవి గుమి కూడుకొని ఉన్నాయంట. సంచితంగా అవి ఏకత్రీకృతం చేయబడి ఉన్నాయంట. అందుకే ఇవన్నీ ఎక్కడివి? తే పూర్వభవాభి సంస్కృత అంటే జన్మాంతర యొక్క సంస్కారాలు ధర్మాధర్మ రూప సంస్కారాలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా పూర్వభవాభి సంస్కృత పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారాలు. అవి ఎలా ఉంటాయంట? పరిణామ చేష్ట నిరోధ శక్తి జీవన ధర్మవత్ అపరిదృష్టాహ చిత్తధర్మాహ. మనం ముందు చెప్తున్నా కొన్ని పరిదృష్ట ధర్మాలు అపరిదృష్ట ధర్మాలు అని చెప్పి. అవే ఈ సంస్కారం ఎట్లా ఉంటాయంట? పరిణామ రూపంలో, చేష్టా రూపంలో, నిరోధ రూపంలో, శక్తి రూపంలో, జీవన రూపంలో, ధర్మవత్ అంటే ధర్మాధర్మ రూపంలో ఇవి ధర్మాధర్మవత్ అపరిదృష్ట చిత్త ధర్మాహ. ఈ చిత్త ధర్మాలు ఎలా ఉంటాయంట? అపరిదృష్టంగా ఉంటాయి, ప్రత్యక్షంగా కనిపించవు, సూక్ష్మంగా ఉంటాయి, పరోక్షంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎట్లా ఉంటాయి? పరిణామ రూపంలో, చేష్టా రూపంలో, నిరోధ శక్తి జీవన ధర్మవత్ రూపంలో మనకు అపరిదృష్టంగా ఉంటాయి, పరిదృష్టంగా ఉంటాయి, ప్రత్యక్షంగా ఉండవు, పరోక్షంగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి అని చెప్పి ఇవన్నీ చిత్తంలో ఉండే ధర్మాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ వాసన రూపాలు మనం ఏ వాసన ఉంది మనం వ్యక్తిని చూడగానే చెప్పగలుగుతామా? దీంట్లో పుణ్యం చేసినా పాపం చేసిన వ్యక్తిని చూడగానే చెప్పగలుగుతామా? చెప్పలేం. అవి ఉన్నాయి, లోపల ఏదో ఒక ధర్మం ఉంటుంది. ఎక్కువ పాప కర్మాశయం ఉంటుంది, లేదా పుణ్య కర్మాశయం ఖచ్చితంగా ఏదో ఒక ఆశయం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వాసన ఏదో ఒక వాసన ఖచ్చితంగా మనలో ఉంటుంది. అది సుసంస్కారం కావచ్చు, సంస్కారం కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. అవన్నీ కూడా అపరిదృష్టంగా ఉంటాయి, చిత్తంలోనే ఉంటాయి ధర్మాలన్నీ కూడా, కానీ అపరిదృష్టంగా ప్రత్యక్షంగా ఉండవు. కానీ చేసే క్రియాకలాపాలను బట్టి పనిని బట్టి కార్యాన్ని బట్టి మనం ఇతనిలో ఏ సంస్కారం ఉంది, ఎటువంటి పని కార్యం చేసి ఉండొచ్చు అనేది మనం ఆ కర్మని బట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. కాబట్టి ఇవన్నీ ధర్మాలు ఎక్కడ ఉంటాయంట? అపరిదృష్టంగా ఉంటాయి, ప్రత్యక్షంగా ఉండవు, పరోక్షంగా ఉంటాయి అని చెప్పారు. కాబట్టి తేసు సంయమ అంటే ఈ సంస్కారాలు వాసన రూప సంస్కారాలు ధర్మాధర్మ రూప సంస్కారాలు మనము సంయమం చేయడం. తేసు సంయమ సంస్కార సాక్షాత్ క్రియాయే సమర్థ. తేసు సంయమ వాటిలో సంయమం చేయడం వలన సంస్కార సాక్షాత్ చేసుకోవడానికి క్రియాయే సమర్థ, చేసుకునే సమర్థమైనటువంటి శక్తి మనలో కలుగుతుంది. ఆ యోగికి సంయమం చేయడం అటువంటి శక్తి మనకు కలుగుతుంది. సంయమ సంస్కార సాక్షాత్ క్రియాయే అంటే సంస్కారం సాక్షాత్కం చేయడం కోసం ఏ క్రియ అయితే అవసరమో అది సమర్థవంతమైన శక్తి మనలో కలుగుతుంది. ఆ శక్తి ఈ సంయమం చేయడం ద్వారా ఈ సంస్కారం యథార్థంగా తెలుసుకోవడానికి ఆ యోగ్యత మనలో కలుగుతుంది. క్రియాయే సమర్థ అంటే మన చిత్తం అనేది
వాటిలో సంయమం చేయడానికి సమర్థవంతంగా ఉంటుంది. అందుకే సంస్కార సాక్షాత్ క్రియాయే, సంస్కార సాక్షాత్ చేసే క్రియ కోసం సమర్థవంతంగా ఉంటుంది చిత్తం అనేది. నచ దేశ కాల నిమిత్తానుభవేది వినా తేషామస్తి సాక్షాత్కరణం. ఇంకా ఇది దేశము, కాలము, నిమిత్తము అనుభవం లేకుండా తేషామస్తి సాక్షాత్కారకరణం, వాటిని దేశకాల నిమిత్తం అనుభవం లేకుండా ఈ సంస్కారాలను సాక్షాత్కారం చేసుకోలేమండి. ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ నిమిత్త కారణంగా ఈ సంస్కారాలు ఏర్పడ్డాయి, ఏ స్థానంలో ఉండింటే, ఏ కాలంలో ఉండింటే, ఏ నిమిత్త కారణంగా ఈ సంస్కారాలు ఏర్పడ్డాయని వీటినన్నింటినీ యథార్థంగా తెలుసుకోకుండా ఈ వాసనారూప సంస్కారం, ధర్మాధర్మరూప సంస్కారం యథార్థంగా తెలుసుకోలేము. కాబట్టి నచ దేశకాల నిమిత్త అనుభవాలకి లేకుండా, అనుభవం లేకుండా దేశమస్తి సాక్షాత్కరణ, అంటే దేశం అంటే వీటి యొక్క ఇప్పుడు ధర్మాధర్మరూప వాసనరూప సంస్కారాలు చెప్పాం కదా, అవన్నీ సాక్షాత్కారం చేసుకోవడం కష్టము. ఖచ్చితంగా వాటి దేశకాల నిమిత్తాలను, వీటి యొక్క దేశము, కాలం, నిమిత్తం ఏ రకంగా అనేది ఏర్పడినది తెలుసుకున్నప్పుడే మనం వీటన్నిటిని సాక్షాత్కారం చేసుకోగలుగుతాము. కాబట్టి అది ఎట్లా తది ఇత్తం, ఈ రకంగా సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజాతి జ్ఞానం ఉత్పద్యతే యోగినః. అంటే యోగులకు అది ఏ రకంగా అంటే సంస్కార సాక్షాత్కారం చేసుకోవడం వలన పూర్వజాతి జ్ఞానం, పూర్వ జన్మలో ఉండే మొత్తం జ్ఞానం అంతా ఇతనికి, ఆ యోగికి ఉత్పన్నమవుతుంది. పూర్వజాతి జ్ఞానం అంతా పూర్వ జన్మలో చేసిన క్రియాకలాపాలు, వాసన రూప సంస్కారాలు ఎలా ఉన్నాయి, ధర్మాధర్మ రూప సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయి, పుణ్యం చేసావా, పాపం చేసావా, ఇంకా ఏ నరక యోనిలో వెళ్ళావు, ఏ జన్మ నీకు కలిగింది, ఇటువంటి కూడా మనకు ప్రత్యక్షంగా బాగా స్పష్టంగా చిత్తంలో నీకు కనిపిస్తూ ఉంటుంది. నీ జన్మ మొత్తం ఆ సమాధి స్థితిలోకి వచ్చినప్పుడు, యోగ స్థితిలోకి వచ్చినప్పుడు ఆ జ్ఞానం అంతా నీకు ఉత్పన్నమవుతుంది, ప్రత్యక్షంగా ఉత్పన్నమవుతుంది అనేది ఇక్కడ మనకు సంస్కారం సాక్షాత్కారం చేసుకోవడం అటువంటి జ్ఞానం ఏర్పడుతుంది, ఉత్పన్నమవుతుంది చెప్పి యోగులకు ఉత్పన్నమవుతుంది చెప్పారు ఇక్కడ. అదే విధంగా పరత్ర అపి ఏవమేవ సంస్కార సాక్షాత్కరణాత్ పరజ్ఞాతి సంవేదనం. అదే విధంగా కేవలము మన ధర్మాధర్మ సంస్కారాలు, వాసన సంస్కారాలు కేవలం మనమే కాదు, ఇతరుల ఆ జ్ఞానం మీద కూడా మన సంయమం చేయడం ద్వారా ఇతరులో ఉండే జన్మ గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇతరుల గురించే జన్మ గురించి ఏ జన్మలు ఏ రకంగా ఉండేవాడు అది చెప్పొచ్చు అంట. అందుకే చాలా మంది ఋషి మహర్షులు అంతా అప్పట్లో పుట్టిన పిల్లల మీద సంయమం చేసి గత జన్మలో ఏ భవంలో ఉన్నాడు, ఏ జన్మలో ఉన్నాయి, ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, ఎటువంటి ధర్మాధర్మ సంస్కారాలు ఉన్నాయి, వాసన రూప సంస్కారాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. జ్యోతిష్యం ప్రకారం అంటాం కదా, అది ఒక యోగి, ఒక ఋషి ఆ పిల్లవాడి మీద సంయమం చేసి గత జన్మల్లో ఎటువంటి స్థితి కలిగి, ఎటువంటి సంస్కారం అతనిలో ఉంది, ఎటువంటి యోగ్యత అతనిలో ఉంది అని చెప్పవచ్చు అనమాట. అటువంటి యోగ్యత కూడా మనకు కలుగుతుంది. కేవలం మన జన్మ సాక్షాత్కారం చేసుకున్న, మన పూర్వజన్మలు ఏ జన్మలు కలిగింది, ఎటువంటి స్థితిలో ఉన్నాం, మనదే కాకుండా ఇతరుల జ్ఞానం మీద కూడా మనం సంయమం చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క పూర్వ భవలో ఉన్నటువంటి జన్మ గురించి కూడా, పూర్వ జన్మ గురించి కూడా మనము తెలుసుకోవచ్చు. అందుకే పరత్రాపి ఏవమేవ సంస్కార వాటిలో ఉండే, అంటే మనకు ఒక వ్యక్తిని చూసినప్పుడు అతనిలో ఏ సంస్కారాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంలో ఉన్నాడా, సాంసారిక విషయంలో ఉన్నాడా, ఆ వ్యక్తిని చూడగానే తెలుస్తుంది, వాని యొక్క లక్షణాలు తెలుస్తామంట. ఆ సంస్కారం మీద మనం సంయమం చేయడం వలన అతని, అంటే మనకు ప్రత్యక్షంగా మనం, ఎందుకంటే మన సంస్కారాలు, మన వాసన మనకి ఎంతైతే ఉన్నాయో మనం వాటిని సంయమం చేయడం, పూర్వజాతి జ్ఞానం, పూర్వ జన్మలో ఉండే జ్ఞానం అంతా సంపూర్ణంగా అర్థం అవుతుంది. కానీ పరచిత్తంలో చేసినప్పుడు మనకి ఎదురుగా కనిపించేటువంటి మొత్తం చెప్పలేం కదా, ఎదురుగా కనిపించే సంస్కారం సాక్షాత్కారం చేయడం వల్ల అతని జన్మ కూడా ఏ రకంగా ఉండేది, ఏ విధంగా ఉండేది పూర్వ జన్మలో, అది కూడా మనం సాధ్యమైనంత ఎక్కువగా మనం మనకు తెలుసుకోలేకపోయినా చాలా మటుకు ఇతరుల విషయంలో కూడా మనము ఆ యోగి చెప్పగలుగుతాడు. ఎందుకంటే మనసులో ఆలోచన వచ్చిందని ఖచ్చితంగా ఆ సంయమం చేయడం ద్వారా ఆ విషయం యొక్క, ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఆలోచన చేసుకుని మొత్తం గత జన్మలో ఎటువంటి స్థితి ఉండేది, ఎటువంటి యోగ్యత ఉండేది, ఎటువంటి సంస్కారం ఉండేది, ఎటువంటి వాసన ఉండేదని కూడా ఇవన్నీ ఆ యోగి సంయమం ద్వారా తెలుసుకోగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మనకు వాక్యం చెప్తుంది. పరత్ర అపి, వేరే చోట కూడా ఏవమేవంటే వేరే మనుషుల్లో కూడా, వ్యక్తుల్లో కూడా సంస్కార సాక్షాత్కారం చేసుకోవడం వల్ల పరజ్ఞాతి సంవేదన, ఇతరుల యొక్క జ్ఞానం మీద మనకు సంవేదన కలుగుతుంది, దాని యొక్క అనుభూతి కలుగుతుంది, ఇది ఎటువంటి జన్మ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ విషయంలో అత్ర ఇదం ఆఖ్యానం శ్రూయతే, ఈ విషయంలో ఇది వాస్తవమే అవునా కాదా, ఇది అంటున్నావు జన్మల్లో ఉండే మొత్తం మనకు విషయం తెలుస్తుంది, ఇది నిజంగా అవునా కాదా, ఈ విషయంలో ఒకటి సంవాదం, అంటే ఋషి మహర్షుల యొక్క అప్పట్లో ఈ విషయం చర్చించడం. ఏం చర్చించడం,
అత్ర ఇదం ఆఖ్యానం శ్రూయతే. అప్పుడు ఋషి మహర్షులు ఈ విషయం మీద నిజమా కాదని ఒక విషయము ఒక మహర్షి ప్రయత్నం చేశాడంట. ఎవరు చేశారు అంటే ఆ సంవాదం ఏదైతే ఉంది ఇక్కడ మనకు దృష్టాంత రూపంలో చూపిస్తున్నామంట, యథార్థమైన దృష్టాంతం చూపిస్తున్నారు. అత్ర ఇదం ఆఖ్యానం శ్రూయతే. పరస్పర సంవాదం విషయంలో ఇక్కడ మనకు ఋషి మహర్షుల విషయంలో మనకి దృష్టాంతం కనిపిస్తుంది, అది వినిపిస్తుంది. అంటే చెప్పేవాళ్ళు ఋషి మహర్షులు చెప్పేవాళ్ళు, అప్పట్లో పూర్వజులు చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళంట? భగవతో జైగీషవ్యస్య సంస్కార సాక్షాత్కరణాత్ దశషు మహాసర్గేషు జన్మ పరిణామ క్రమానుపశ్యతో జన్మ పరిణామ క్రమం అనుపశ్యతో వివేకజం జ్ఞానం ప్రాదురభవత్. చూడండి, భగవాన్ జైగీషవ్య అనే ఒక ఋషి, ఏ ఋషి అండి? భగవత జైగీషవ్యస్య, భగవాన్ జైగీషవ్య ఋషి యొక్క అంటే భగవాన్ జైగీషవ్య ఋషి అనే ఋషి సంస్కార సాక్షాత్కరణాత్, జైగీషవ్య ఋషి అనే ఋషి సంస్కార సాక్షాత్కరణ చేసుకోవడం వల్ల సంస్కారం సాక్షాత్కరణ చేసుకోవడం వల్ల ఏమైందంట? దశషు మహాసర్గేషు, సర్గం అంటే ఒక సృష్టి అండి, అట్లా 10 సృష్టిల్లో దశషు మహాసర్గేషు జన్మ పరిణామ క్రమం అనుపశ్యతో, జన్మ ఎట్లా ఉండేది, పరిణామం ఎలా ఉండేది, దాని యొక్క క్రమం ఏ విధంగా ఉండేది, మొత్తము జన్మ పరిణామ క్రమం అనుపశ్యతో చూస్తూ వివేకజం జ్ఞానం ప్రాదుర్భవత్, వివేక జ్ఞానం పొందాడంట. చూశాడు ఈ ఒక సృష్టిలో వేల జన్మలు, కోట్ల జన్మలు మనం పుడతాం చనిపోతాం. అటువంటి ఒక సృష్టి కాకుండా 10 సృష్టిల వరకు, 10 సృష్టిలో జన్మ ఏ రకంగా ఉండేది, ఎందుకంటే ఆత్మ జీవాత్మ నష్టం కాదు కదా, అది సృష్టి తర్వాత మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ఉంటుంది. అట్లా 10 మహాసర్గాల వరకు మొత్తము సంస్కారం సాక్షాత్కారం చేసుకుంటే ఎటువంటి స్థితి కలిగిందంట? పరిణామ క్రమ అనుపశ్యతో చూడటం వల్ల వివేకజం జ్ఞానం వివేక జ్ఞానం ఉత్పన్నమైందంట అతనిలో. ఆ జన్మను చూసిన తర్వాత అప్పుడు వెనకబడే అది ఎందుకంటే ఆ సంయమం చేయడం ద్వారా ఆ విషయంలో లోపల దిగుతూ 10 మహాసర్గాల వరకు వెళ్ళిపోయాడు అనమాట. చూస్తే అప్పుడు యథార్థమైన వివేక జ్ఞానం ఉత్పన్నమైంది అతనికి. ఇది జీవితం, ఇది కాదు, ఇది నరకం, ఇది మహా దుఃఖ సాగరం ఉంది. కాబట్టి అప్పుడు మనకు ఇది జీవనం, యథార్థ జీవనం, ఇది యథార్థమైన సుఖం, ఇది కాదు, ఇది మోక్ష సుఖమే, మనకు కైవల్య సుఖమే యథార్థమైన జ్ఞానం చెప్పి అతని వివేకమైనటువంటి యథార్థమైన జ్ఞానం ఉత్పన్నమైంది. వివేకజం జ్ఞానం ఉత్పన్నమైంది. ఈ విషయంలో జైగీషవ్య ఋషి చెప్పాడనమాట. ఇట్లా 10 మహాసర్గాల వరకు ఎటువంటి స్థితి, ఎటువంటి జన్మల్లో ఉండేవాడు మొత్తం ఆయనకు ప్రత్యక్షం అయింది, అంటే తెలుసుకోగలిగాం. గత జన్మల్లో పూర్వ జన్మలో ఏ రకంగా ఉండేవాడు మొత్తం దానివల్ల తెలుసుకోవడం వల్ల వివేకం ఉత్పన్నమైంది, వివేక జ్ఞానం ఉత్పన్నమైంది చెప్పారు. ఈ విషయంలో భగవాన్ ఆవాట్య తనుధర తం ఉవాచ. అక్కడ ఉన్నటువంటి ఇంకో ఋషి, ఇంకొక వ్యక్తి, మనిషితాది వ్యక్తి ఏం చెప్పాడు? ఆవాట్య ఋషి అంటే అప్పట్లో ఉండే సాధకుడు, మంచి యోగాభ్యాసి, యోగ సాధకుడు. అతను ఆ జైగీషవ్య ఋషిని అడిగాడంట. భగవాన్ ఆవాట్య తనుధర తం ఉవాచ అంటే ఆ జైగీషవ్య ఋషిని అడిగాడంట. తం ఉవాచ ఏమడిగాడు? దశషు మహాసర్గేషు భవ్యత్వాత్ అనభిభూత బుద్ధిసత్వేన త్వయా నరక తిరియక్ గర్భ సంభవం దుఃఖం సంపశ్యత దేవ మనుష్యేషు పునః ఉత్పద్యమానేన సుఖ దుఃఖయోః కిం అధికం ఉపలబ్ధమితి. నువ్వు సుఖ దుఃఖాలు ఏది ఎక్కువగా అనుభూతిని పొందావు అంటే ఈ విషయం. దశషు మహాసర్గేషు భవ్యత, 10 మహాసర్గాల యొక్క నీకు భవ్యం అయిపోయింది కదా, అంటే అది తెలుసుకోగలిగావు కదా, సమాధి ద్వారా సంస్కార సాక్షాత్కారం చేసుకోవడం వల్ల 10 మహాసర్గాల యొక్క జ్ఞానం ఉత్పన్నమైంది, భవ్యం ఉత్పన్నమైంది. ఆ భవ్యం వల్ల అనభిభూత బుద్ధి సత్వేన అంటే అభిభూతం కానటువంటి అణిచి వేయబడినటువంటి బుద్ధి సత్వం ద్వారా నీ ద్వారా నరకం అంటే నరకంలో ఎక్కువగా ఉన్నావా, తిరియక్యోని, తిరియక్ అంటే సరీసృపాలు కావచ్చు, పక్షులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, తిరియక్యోనిలో ఉన్నావా, ఇంకా గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి వేదన కలుగుతుందో అటువంటి గర్భస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి స్థితి ఎలా ఉండేది, తర్వాత గర్భ సంభవం దుఃఖ సంపశ్చిత, ఇంకా దుఃఖాన్ని అన్ని రకాలుగా చూస్తూ దుఃఖం ఇటువంటి స్థితిలో ఉంటూ అన్ని రకాల దుఃఖం సంపశ్చిత. ఇంకా అదే కాకుండా ఇదంతా దుఃఖము చెప్పాం సరే, మనం మంచిగా కూడా ఊహించుకుందాం. దేవ మనుష్యేషు, ఇంకా దేవతల రూపంలో ఉత్పన్నమవుతూ లేదా మనుష్య రూపంలో ఉత్పన్నమవుతూ
దేవ మనుష్యేషు పునః పునః ఉత్పద్యమాన, మళ్ళీ మళ్ళీ చనిపోతూ పుడుతూ పుడుతూ చనిపోతూ అట్లాగా జన్మ మరణ జన్మ రూపంలో నీకు ఉత్పద్యమాన అంటే పుడుతూ చనిపోతూ ఇట్లా ఈ రకంగా ఉంటూ జన్మ మరణేషు దేవ మనుష్యేషు పునః పునః ఉత్పద్యమాన, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉత్పద్యమాన సుఖ దుఃఖయో, సుఖము దుఃఖాల్లో కిం అధికం ఉపలబ్ధం, ఇది ఏది ఎక్కువ అనుభూతిని పొందావు? సుఖాన్ని అనుభూతిని పొందావా? దేవలోకంలో ఉన్నావు, మనుష్య లోకంలో ఉన్నావు అనుకోండి, అప్పుడు దేవలోకంలో మరి బాగానే ఉంటుంది, సుఖం ఎక్కువనే ఉంటుంది కదా. దేవ మనుష్యేషు లేదా ఇంతమందుకు నరక యోనిలో త్రియకులంలో ఉన్నావు కదా, అక్కడ దుఃఖంలో సుఖంలో ఈ సుఖానుభూతి నీకు రెండు కలిగాయి కదా. సుఖ దుఃఖయో కిం అధికం ఉపలబ్ధం ఇది, ఏది నీకు ఎక్కువ అనుభూతి కలిగింది, ఏ విషయం నీకు ఎక్కువ కలిగిందని చెప్పి ఆ వాటి రుచి జైగీషవ్య ఋషిని అడుగుతున్నామట. దానికి సమాధానం కిం అధికం ఉపలబ్ధం, ఏది ఎక్కువ అనుభూతిని పొందావు? ఎక్కువ సుఖాన్ని అనుభూతిని పొందావా, దుఃఖాన్ని ఎక్కువ అనుభూతిని పొందావా, ఏమి ఎక్కువ కలిగింది నీకు, ఏం అనిపించింది, ఏ అనుభూతి కలిగింది నీకు అంటే ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. దానికి సమాధానంగా మళ్ళీ భగవాన్ జైగీషవ్య చెప్తున్నామట. భగవాన్ ఆవాట్య ఉవాచ, సారీ దానికి సమాధానంగా పునః ఉత్పద్యమని యత్కించిత్, ఒక్క నిమిషం అండి. దేవ మనుష్యేషు పునః పునః ఉత్పద్యమని యత్కించిత్ అనుభూతం తత్సర్వం దుఃఖమేవ ప్రత్యవైమి. ఓకే, పైనండి సుఖ దుఃఖయో కిం అధికం ఉపలబ్ధం ఇది అని చెప్పారు. దానికి సమాధానంగా జైగీష్ ఏం చెప్తున్నారు, భగవాన్ అవాట్యం అంటే భగవాన్ ఆవాట్యకో జైగీషవ్య ఉవాచ, జైగీషవ్య ఋషి అని చెప్పి అడిగిన ప్రశ్నకు సమానం చెప్తున్నాడు. జైగీషవ్య ఉవాచ ఏం చెప్తున్నాడు, దశషు మహాసర్గేషు, మళ్ళీ ఆయన చెప్తున్నాడు దశషు మహాసర్గేషు భవ్యత్వాత్, 10 మహాసర్గాల్లో మనకి ఏదైతే నాకు వివేక జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానం ద్వారా నాకు ఏం అనుభూతం అని కలిగిందంటే చెప్తున్నాడు, అనభిభూత బుద్ధి సత్వేన అంటే ఆ అభిభూతం కానటువంటి బుద్ధి సత్వం ద్వారా, బుద్ధి ద్వారా ఏం అనుభూతం అయిందంటే నాకు మయా నరక తిరియక్ భవం, నా ద్వారా నరక యోనిలో తిరియక్ యోనిలో నరక తిరియక్ భవం దుఃఖం సంపశ్యత, దుఃఖాన్ని చూస్తూ అంటే నరక యోనిలో తిరియక్ యోనిలో ఇంకా దుఃఖాన్ని చూస్తూ, సంపశ్యత అంటే బాగా దుఃఖాన్ని చూస్తూ అనుభవిస్తూ అనుభూతిని పొందుతూ, ఇంకా దేవ మనుష్యేషు పునర్ ఉత్పద్యమాన, ఇంకా దేవత రూపంలో మనుష్య రూపంలో మాటి మాటి జన్మ తీసుకుంటూ ఉత్పద్యమాన యత్కించిత్ అనుభూతం, ఏదైతే యత్కించిత్ అనుభూతం, ఏదైతే అనుభూతిని పొందానో దుఃఖం కావచ్చు సుఖం కావచ్చు, యత్కించిత్ అనుభూతం తత్సర్వం అదంతా కూడా దుఃఖమేవ ప్రత్యవైమి అంటే దుఃఖమే నాకు అనుభూతి కలుగుతుంది. సుఖం ఏదో సుఖం నాకు దుఃఖమే కనిపిస్తున్నా అంట. యత్కించిత్ అనుభూతం, నాకు ఏదైతే అనుభూతి కలిగిందో ఈ 10 మహాసర్గాలు, ఒక సర్గం కాదు 10 మహాసర్గాల్లో కూడా నాకు యత్కించిత్ అనుభూతి ఏదైతే అనుభూతి కలిగిందో తత్సర్వం అదంతా కూడా దుఃఖమేవ ప్రత్యవైమి, అంత దుఃఖమే నాకు అనుభూతి కలిగింది, దుఃఖమే అనిపించింది కానీ ఎక్కడ నాకు సుఖం అనిపించదు. ఆ సుఖం కూడా ఏదైతే కనిపించిందో ఆ 10 మహాసర్గాల్లో అది కూడా దుఃఖమే అని చెప్పి ఆయన ఆ 10 మహాసర్గాల్లో ఉండే జీవన యొక్క రహస్యాన్ని కూడా ఒక మాటలో మొత్తం సర్వం యత్కించిత్ దృష్టం అనుభూతం తత్సర్వం దుఃఖమేవా, దుఃఖాన్ని అనుభూతిని పొందే కానీ నాకు ఎక్కడ సుఖం అనిపించలేదు, నాకు ఎప్పుడు దాని మీద ఆసక్తి అనిపించలేదు. ఎప్పుడెప్పుడా ఈ తాత్కాలిక అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు ఈ సంసారం పట్ల ఆకర్షణ ఉండేది, కానీ యథార్థంగా తెలుసుకున్న తర్వాత నాకు ఈ దుఃఖం అనిపించిన సుఖం ఎక్కడ కనిపించలేదు సంసారంలో. ఈ 10 మహాసర్గాల్లో కూడా 10 జన్మల్లో కూడా నాకు అలా అనిపించలేదు అని చెప్పి ఇక్కడ దానికి సమాధానంగా జైగీషవ్య ఋషి చెప్పాడు. దానికి మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు ఎవరు, అవాట్య ఋషి. భగవాన్ అవాట్య ఉవాచ మళ్ళీ అడిగారు, ఏమడిగాడు, యది ఇదం ఆయుష్మత ప్రధాన వశిత్వం అనుత్తమం, యది ఆయుష్మత ప్రధాన వశిత్వం అనుత్తమం చ సంతోషుకం ఉక్తం. భగవాన్ ఆవాట్య ఉవాచ ఏం చెప్పాడంటే యదీదం ఆయుష్మత ప్రధాన వశిత్వం అనుత్తమం చ సంతోషుకం కిం ఇదమపి దుఃఖపక్షే నిక్షిప్తం ఇది. ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రధాన వశిత్వం, ఇప్పుడు నీ ఇటువంటి ఋషిత్వాన్ని పొందావంటే ఇటువంటి యోగ్యాన్ని వివేకజాన్ని పొందావు, వివేకం విజయం ఏర్పడినప్పుడు ఈ మొత్తం ప్రకృతి బ్రహ్మాండం నీ వశంలోకి వచ్చేస్తుంది, అంత శక్తి సామర్థ్యం వచ్చేస్తుంది. అప్పుడు ఈ బ్రహ్మాండం నీ వశంలోకి వచ్చిందంటే ఇది బ్రహ్మాండం సృష్టి తయారు చేసే దాంట్లో సుఖం ఉంటుంది కదా, ఆ సుఖాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నావు కాబట్టి ఆ సమాజ సుఖం ద్వారా అన్ని తెలుసుకోగలుగుతున్నావు. కానీ ఇది కూడా సుఖం పక్షంలోనూ ఇది కూడా దుఃఖ పక్షంలో ఇస్తున్నావా
ఇది దుఃఖ పక్షంలో అనుభూతిని పొందుతున్నావా అని చెప్పి ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడిగారన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ, ప్రధాన వశిత్వం అనుత్తమం చ సంతోష సుఖం కిం ఇదమపి దుఃఖ పక్షే నిక్షిప్తమితి. ఇదంతా ప్రధాన వశిత్వం అంటే ఈ ప్రధాన ప్రకృతి ఏదైతుందో అదంతా వశాన్ని పొందామంట. అంటే దాన్ని జయించావు. ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఏవైతే ప్రకృతి ద్వారా ఉత్పన్నటువంటి బుద్ధి కావచ్చు, బుద్ధిసత్వం కావచ్చు, ప్రకృతిలో వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ ప్రకృతి ద్వారా అయితే సుఖం కలుగుతుందో మనకు, దాన్ని వశిత్వం ద్వారా దాన్ని వశపరచుకోవడం ద్వారా దాంట్లో ఏది సుఖం కలుగుతుందో ఆ సుఖాన్ని కూడా దుఃఖ పక్షంలో పెట్టావా? అది సుఖమే కదా, అది కూడా దుఃఖం ఎందుకు అంటున్నావు? సరే, దుఃఖమే నరక యోని, త్రియక యోని, ఇవన్నీ ఏమో ఉన్నాయి, అక్కడ నీకు దుఃఖం కలిగింది, అవిద్యాది క్లేశం వల్ల దుఃఖం కలిగింది, అది ఓకే. కానీ ఇది కూడా దుఃఖం ఎందుకు అంటున్నావు? ఈ ప్రకృతాన్ని మొత్తం బ్రహ్మాన్ని వశపరుచుకున్నావు, అంత శక్తి సామర్థ్యం వచ్చింది, అది ఎందుకు దుఃఖ పక్షంలో పెడుతున్నావు అని చెప్పాను. అందుక ఆ విషయం అడుగుతున్నాను. అది ప్రధానం అంటే ప్రకృతి. ప్రధాన వశిత్వం అనుత్తమం చ సంతోషుఖం. ఎందుకంటే సంతోష అనుత్తమ సుఖ లాభ అని చెప్పాం కదా. మనకి ఎటువంటి ఆకాంక్ష కోరిక లేదు, బ్రహ్మాండంలో ఉంటూ ఉన్నదంతా సంతోషపడుతున్నాం. ఉన్నదంతా సంతోషపడినప్పుడు అవుతుంది అనుత్తమైన సుఖలాభం కలుగుతుంది చెప్పాం కదా. అంటే అనుత్తమైన సుఖలాభం చెప్పాం, కానీ అనుత్తమైన సుఖలాభం కూడా దుఃఖ పక్షంలో పెడుతున్నావను. అది మహర్షి చెప్పాడు. అనుత్తమైన సంతోషాత్ అనుత్తమ సుఖలాభ. సంతోషంగా ఉన్నంతలో సంతోషపడినప్పుడు ఉత్తమమైనటువంటి దానికంటే ఉత్తమైన సుఖం ఏది ఉండదు, అటువంటి సుఖం వస్తుంది చెప్పాం. అది కూడా దుఃఖ పక్షంలో పెట్టావా? దానికి సమానం చెప్తున్నా మాట ఇక్కడ. ప్రధాన వశిత్వం అనుత్తమం చ ఉత్తమైన అనుత్తమం చ సుఖ సంతోష సుఖం. సంతోష సుఖం ఏదైతే ఉందో కిం ఇదమపి, ఇది కూడా దుఃఖ పక్షే నిక్షిప్తమితి. దుఃఖ పక్షిని పెట్టావది. దానికి సమాధానంగా మళ్ళీ జైగీష విధిషి అని చెప్తున్నా చూడండి. భగవాన్ జైగీషవ్య ఉవాచ మళ్ళీ చెప్పాడు సమాధానం. విషయ సుఖాపేక్షయ ఏవ ఇదం అనుత్తమం సంతోషుఖం ఉక్తం. విషయ సుఖాపేక్షలో ఈ సుఖం అనుత్తమం చెప్పాం, అంతేగాని విషయ వాసనలు ఏవైతున్నాయో వాటికి తులనాలో వాటి యొక్క దృష్టిలో ఇవి సంతోషం సుఖం అని అనుత్తమం చెప్పాం, అంతేగాని కైవల్య దృష్టిలో అది ఉత్తమం కాదు. విషయ సుఖాపేక్షయ ఏవ ఇదం అనుత్తమం సంతోష సుఖం ఉక్తం. విషయ సుఖ అంటే విషయ వాసన సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోల్చుకుంటే ఇది అనుత్తమ సుఖం అని చెప్పుకున్నాము. అపేక్ష ఏవం అనుత్తమం సంతోష సుఖం ఉక్తం. కైవల్య సుఖాపేక్ష దుఃఖమేవ. కానీ కైవల్య సుఖం చూసిన తర్వాత నాకు ఇది కూడా ఈ విషయ సుఖాపేక్ష సుఖం కలుగుతుందో ఇది కూడా సుఖం కాదు. కైవల్య సుఖాపేక్ష అది సుఖం కాదు, అది దుఃఖమే. ఎందుకంటే ఈ ఋషిత్వాన్ని పొందిన తర్వాత కైవల్య సుఖాన్ని పొందుతున్నాడు. ఆ ఆత్మ పరమాత్మ యొక్క సుఖాన్ని అనుభూతిని పొందుతున్నామట. ఆ సుఖం చూసుకుంటే అసలు సుఖమే కాదు ఇది. క్షణకాలం ఏ సుఖాన్ని పొందుతాను, క్షణ కాలంలో ఏ సుఖం పొందుతావు, ఏ సుఖాన్ని అనుభూతిని పొందుతావు, కాబట్టి ఇది సుఖమే కాదు. అందుకే కైవల్య సుఖాపేక్ష దుఃఖమేవా. కైవల్య సుఖాన్ని పోల్చి చూస్తున్నా అదంతా దుఃఖమే అని చెప్పాడు. విషయ సుఖానికి అపేక్ష అది అనుత్తమ సుఖం అని చెప్పా, అంతేగాని కైవల్య సుఖాపేక్ష దృష్టిలో అది ఉత్తమ సుఖం కాదు. ఆ సుఖం కనిపించేది అసలుకి సుఖమే కాదు అసలుకి అని చెప్పి ఇక్కడ సమాధానం చెప్పామట. కాబట్టి విషయ సుఖాపేక్ష ఏవ ఇదం అనుత్తమం సంతోష సుఖం ఉక్తం. సంతోష సుఖాన్ని చెప్పాం. కైవల్య సుఖాపేక్ష దుఃఖమేవ. కైవల్య సుఖాపేక్ష దృష్టిలో ఇది దుఃఖమే అని చెప్పి దానికి సమాధానంగా జైగీష విదుషి చెప్పారు. తర్వాత ఏం చెప్పంటే ఎందుకు దుఃఖం అని చెప్పాము? బుద్ధి సత్వస్య అయం ధర్మ. ఎందుకు బుద్ధి గుణం? ఎందుకంటే సుఖం అంటున్నావు కదా, అది జన్మ కలిగితే ఖచ్చితంగా ఈ బుద్ధిసత్వం ఉంటుంది, ప్రకృతి సంబంధం ఉంటున్నమాట. బుద్ధిసత్వస్య అయం ధర్మ. బుద్ధిసత్వానికి ధర్మం. ఎందుకంటే ప్రకృతి ద్వారా ఈ బుద్ధితత్వం ఏర్పడిందన్నమాట. బుద్ధి సహాయంతో మనం మోక్షాన్ని పొందుతున్నామట. మోక్షం వెళ్ళే వరకు బుద్ధి సహాయంగా ఉంటుంది. కాబట్టి బుద్ధిసత్వస్య అయం ధర్మ. ఈ ధర్మం ఏ ధర్మం? త్రిగుణశ్చ ప్రత్యయో హేయపక్షే న్యస్త ఇది. ఎందుకంటే ఈ గుణాలతో ఉత్పన్నమైనది సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అంటే ప్రకృతి అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము యొక్క సామ్యవస్థని ప్రకృతి అంటాం. ఈ గుణాలతో తయారైంది. ఈ గుణాలు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండవన్నమాట. మనం ముందుకు చెప్పుకున్నాం. ఈ సత్వగుణం ఒకసారి ప్రధానంగా ఉంటుంది, లేదా రజోగుణం ప్రధానంగా ఉంటుంది, లేదా తమో గుణం ప్రధానంగా ఉంటుంది. ఈ గుణాలు నిరంతరంగా మారుతూ ఉంటాయి. ఈ గుణాలు నిరంతరంగా మారినప్పుడు ఈ గుణాలు నిరంతరంగా మారుతున్నప్పుడు అది ఎప్పుడు సాత్విక స్థితి ఉండదన్నమాట, సంతోష స్థితి ఉండదన్నమాట. కాబట్టి బుద్ధి సత్వస్య అయం ధర్మ త్రిగుణ. ఇది 3 గుణాలతో యుక్తమైంది. అందుకే త్రిగుణశ్చ ప్రత్యయో హేయ పక్ష న్యస్త. ఈ గుణాలు హేయ పక్షంలో మనం ముందుకు చెప్పుకున్నాం. ఇవన్నీ ఈ గుణాలతో ఉత్పన్నమైన స్థితి ఏదైతే ఉందో హేయ పక్షే
న్యస్తం హేయ పక్షుని పెట్టామంట, అది వదిలేయాలి, ఇది త్యాగం చేయాలి. ఈ గుణాలతో కూడినటువంటి బుద్ధిసత్వం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేసుకోవాలి. కేవలము ముక్తి పొందేంత వరకు ఇది సహాయంగా తీసుకొని దాని తర్వాత ఇది కూడా వదిలేస్తాము. అసంప్రదాయ సమాధికి వెళ్ళిన తర్వాత ఈ గుణాతీతమైనటువంటి బుద్ధిసత్వాన్ని కూడా అక్కడే వదిలేస్తాము. అంటే ఈ బుద్ధి పురుషునికి ఆత్మకి ప్రయోజనం పూర్తి చేసిన తర్వాత అది కూడా ప్రకృతిలో విలీనమైపోతుంది. ప్రకృతితో పాటు బుద్ధిసత్వం ఉండమంట, ఆత్మతోటి ఈ బుద్ధి ఉండమంట. ప్రయోజనం కలిగించేంత వరకే, మోక్షం కలిగించేంత వరకే, సమాధి కలిగించేంత వరకు అక్కడ ఉంటుంది. పరమాత్మ కనెక్ట్ చేసిన తర్వాత, పరమాత్మ యుక్తం చేసిన తర్వాత ఆ బుద్ధిసత్వం కూడా ప్రకృతిలో విలీనమైపోతుంది. ఎందుకంటే గుణాలతో ఉత్పన్నమైంది కాబట్టి బుద్ధిసత్వస్య అయం ధర్మ త్రిగుణ, ఈ 3 గుణాలతో యుక్తమైంది. కాబట్టి త్రిగుణశ్చ ప్రత్యయ, ఈ 3 గుణాలతో ఉత్పన్న జ్ఞానం ఏదైతే ఉందో ఏయ పక్షం చేస్తాం, అది ఏయ పక్షంలో పెట్టామంటే అది వదిలేయాలి అని చెప్పి మనం ముందుకు చెప్పుకున్నామంట. కాబట్టి ఎందుకు అలా చెప్పాము? దుఃఖ స్వరూప తృష్ణాతంతు దుఃఖ స్వరూపం. తృష్ణ ఏదైతే కోరిక, ఆశ, ఆకాంక్ష ఏవైతే ఉందో అవి దుఃఖ స్వరూపం. కోరిక అంటున్నాం, ఇష్టం అంటున్నా ఖచ్చితంగా దుఃఖం ఉంటున్నాం అంట. రాగం ఉంటే అక్కడ దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. తృష్ణ, కోరిక, ఆకాంక్ష ఉందంటే ఖచ్చితంగా అక్కడ దుఃఖం కూడా కలిసి ఉంది. సంసారంలో ఏదైతే సుఖం కనిపిస్తుందో అది దుఃఖంతో కూడుకున్నటువంటి సుఖము. నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి స్ఫటికమైనటువంటి సుఖం కాదు. దాన్ని ఖచ్చితంగా సుఖము అంటున్నామంటే సుఖము దుఃఖము కలిసిందాన్ని సుఖం అంటాము. సు అంటే మంచి, కు అంటే దుఃఖము, రెండు కలిసిందాన్ని సుఖం అంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తృష్ణాతంతు దుఃఖ స్వరూప. తృష్ణాతంతు అనేది తృష్ణ అంటే కోరిక, ఆకాంక్ష ఎక్కడైతే ఉంటుందో, రాగం ఎక్కడైతే ఉంటుందో అది దుఃఖ స్వరూపము. కాబట్టి తృష్ణ దుఃఖ సంతాప అపగమాత్, ఈ తృష్ణాతంతు, తృష్ణాసం యొక్క సమూహం, రాగం ఏదైతే ఉందో ఆ సమూహాన్ని తృష్ణాతంతు తృష్ణ దుఃఖ సంతాప అపగమాత్, ఈ తృష్ణాతంతు ఏదైతే ఉందో, దుఃఖం, రాగము, ఆకాంక్ష ఏదైతే ఉందో అపగమాత్ తొలగించుకోవడం వల్లనే అపగమాత్ ప్రసన్నం ఆబాధం, ప్రసన్నమైన స్థితి కలుగుతుంది. ఆబాధమైనటువంటి నిర్మలమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంటే ఈ దుఃఖాన్ని తొలగించుకున్నప్పుడు, రాగాన్ని తొలగించుకున్నప్పుడే ప్రసన్నం ఆబాధం, ఆబాధకరమైనటువంటి అంటే ఎటువంటి బాధ లేనటువంటి ప్రసన్నత, సంతోషం మనకు కలుగుతుంది. అప్పుడు సర్వానుకూలం సుఖం ఇదం ఉక్తం ఇది, ఇదే అన్నిటికీ అనుకూలమైనటువంటి సుఖం ఇదం ఉక్తం ఇది అని చెప్పారు ఇక్కడ. కాబట్టి ప్రసన్న ఆబాధం సర్వానుకూలం సుఖం ఇదం ఉక్తం ఇది. కాబట్టి ఆబాధక అటువంటి బాధ లేనటువంటి అనుకూలమైనటువంటి సర్వానుకూలమైనటువంటి మనకు ప్రసన్న స్థితి మనకు కలుగుతుంది. ఎప్పుడు తృష్ణ దుఃఖ సంతాప అపగమనం చేయడం వలన, తొలగించుకోవడం వలన అటువంటి సర్వానుకూలమైనటువంటి ఆబాధకరమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రసన్న చిత్తం మనకు కలుగుతుంది, ప్రసన్నమైన సుఖం మనకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. కాబట్టి తృష్ణాతంతు అనేది దుఃఖ స్వరూపము. ఆ దుఃఖ స్వరూపాన్ని తొలగించుకోవాలి. తృష్ణను తొలగించుకున్నప్పుడే మనకు ఆబాధకరమైనటువంటి ప్రసన్నత, అనుకూలమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం ఈ వ్యాస భాష ద్వారా తెలుసుకున్నామండి. కాబట్టి ఈ సంస్కారం సాక్షాత్కారం చేసుకోవడం వలన పూర్వ జన్మలో ఉన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇంకా కేవలం మన జ్ఞానమే కాకుండా ఇతరుల జ్ఞానం మీద సంయమం చేయడం ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానం కూడా, వాళ్ళ యొక్క జన్మల గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనం చూసాము. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఋషి యొక్క, జైగీషవి ఋషి యొక్క ఆయన 10 మహాసర్గాల్లో చేసినటువంటి అంటే సంస్కారం మీద సంయమం చేయడం ద్వారా 10 మహాసర్గాల్లో కలిగిన జన్మ ఏ రకంగా ఉండేది ఆయన చూసి, అక్కడ మొత్తం చూసిన తర్వాత కూడా మొత్తం 10 జన్మలు, తిరియక్ యోనిలో, నరక యోనిలో అన్ని చూసిన తర్వాత, ఇంకా దేవలోకంలో, మనుష్య లోకంలో అన్ని రకాల జన్మలు చూసిన తర్వాత అక్కడ అంతా ఏం అనుభవం కలిగిందంటే దుఃఖమే ఉంది, కానీ ఎక్కడ సుఖం అనిపించలేదు. నేను ఏమైతే యత్కించిత్ అనుభూతం తత్ సర్వం దుఃఖమేవా ప్రత్యయవైమి, దుఃఖమే నాకు అనుభూతి కలుగుతుంది కానీ ఎక్కడ సుఖంగా అనుభూతి కలగలేదు. 10 మహాసర్గాలు, ఒక్క సర్గం కాదు, ఒక్క జన్మ కాకుండా ఒక జన్మ సుఖంగా ఉండాలని కూడా చూస్తే, ప్రతి జన్మ ఉత్తమ దేవలోకంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న దుఃఖాన్ని అనుభవించే కానీ అక్కడ సుఖాన్ని అనుభవించలేదు, అనుభూతి కలగలేదు. ఉంది, సుఖం ఉంది కానీ తాత్కాలికమైన సుఖము, కానీ ఎప్పుడు అది నాకు అనిపించలేదు. ఈ కైవల్య సుఖం చూసిన తర్వాత అది అంతా దుఃఖమే. కాబట్టి యత్కించిత్ అనుభూతం తత్ సర్వం దుఃఖమేవ ప్రత్యయవైమి, అంటే అది దుఃఖమే నాకు అనుభూతి కలిగింది అని చెప్పి ఈ జైగీషవి ఋషి ఆయన యొక్క అనుభూతిని, ఆయన యొక్క అనుభవాన్ని ఆయన ఈ విభూతి ద్వారా అతను తెలుసుకొని చెప్పగలిగాడు అనమాట. ఇది మన ప్రత్యక్ష ప్రమాణంగా మనకి వ్యాస భాషలో కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా మనకు ఈ సంసారంలో ఈ జన్మ కలిగిన సేపు దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఎప్పుడు కూడా ఈ శాశ్వత సుఖం కావాలి, స్థిరమైన సుఖం కావాలంటే మోక్షంలో కైవల్య సుఖం ద్వారా మనకు కలుగుతుందని చెప్పి దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కనిపిస్తుంది. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ సంస్కారాలను, ధర్మాధర్మలకు
వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తెలుసుకొని వాటిని తొలగించుకోవడం కోసము మనం ప్రయత్నం చేయాలి. ఉత్తమ సంస్కారాలను ఉత్పన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ రకంగా సంస్కారాలు సాక్షాత్కారం చేసుకోవడం వల్ల ధర్మాధర్మ సంస్కారాలను వాసన సంస్కారాలను సాక్షాత్కారం చేసుకోవడం వల్ల పూర్వజాతి జ్ఞానం కలుగుతుందని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకున్నామండి. ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం ఉందా చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉందా అండి? నమస్కారం మహోదయ. చెప్పండి. ఇందాక మోక్షం గురించి దుఃఖం వస్తుంది అన్నారు. ఆ టైంలో నేను అడుగుదాం అనుకున్నాం. అంటే మీరు చెప్పే ఉధృతి మాకు వినాలని ఉంటుంది, కానీ ఆ సమస్య మీరు చెప్పేది నాకు అర్థం కాకపోతే తర్వాతది అర్థం చేసుకోలేనని మధ్యలో అడగవలసి వచ్చింది మహోదయ. ఆ మోక్షం వల్ల దుఃఖం ఎందుకు వస్తుంది అనేసి మోక్షం వల్ల దుఃఖం వస్తుంది చెప్పాను. అది సరిగ్గా చెప్పలేకపోతున్నాను నేను మీకు. మీరు ఎక్కడ చెప్పాడు మోక్షం దుఃఖం ఎందుకు వస్తుందండి? అదే మహోదయ, నేను కరెక్ట్ గా మీరు చెప్పింది ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతున్నాను. చూడండి ఒకసారి మళ్ళా అది వినండి. మీ ప్రశ్న అది కాదు, మోక్షం అలా చెప్పలేదు ఎక్కడ కూడా. మోక్ష సుఖం ముందర జీవుడు మిగిలిన దుఃఖం అని చెప్పారండి. ఏంటండి? మోక్ష సుఖం ముందర మిగిలిన అన్ని అనుభవాలు దుఃఖమయమే అని చెప్పారు. మోక్ష సుఖ అపేక్ష అంటే కైవల్య సుఖ అపేక్ష ఇవన్నీ కూడా దుఃఖాలే. విశేష సుఖం ఏదైతే ఉందో అది కూడా సుఖం కూడా దుఃఖమే. సుఖం కూడా దుఃఖమే. ఎప్పుడు ఆ సుఖాన్ని పోల్చుకున్నప్పుడు, కైవల్య సుఖాన్ని మోక్ష సుఖాన్ని పోల్చుకున్నప్పుడు ఈ సంసారంలో సుఖం అంటున్నాం కదా, ఆ సుఖం కూడా ఇప్పుడు నా సంసారంలో ఉన్నా అంటే నాకు ఎటువంటి ఆసక్తి లేదు, ఎటువంటి కోరిక లేదు, నేను సంతోషంగా ఉన్నాను, ఉన్నతిలో నేను బాగా హ్యాపీగా ఉన్నాను, సమాధిలో ధ్యానం చేసుకుంటున్నాను, బాగా సమాధిలో సంతోషంగా ఉన్నాను, ఇది నాకు సంతోషమే కదా, ఇది సుఖమే కదా, ఇది ఎందుకు దుఃఖం అంటున్నాను? కాబట్టి నువ్వు ఆ సమాధిలో కూర్చున్నప్పుడు, మోక్షంలో కూర్చున్నప్పుడు, ఆ జీవాత్మ పరమాత్మ యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుందో, ఏది సుఖం కలుగుతుందో, ఆ సుఖాన్ని పోల్చుకుంటే ఈ సుఖం కూడా సుఖం కాదు, ఇది కూడా దుఃఖమే అనిపిస్తుంది. అర్థం కాలేదండి, అందుకని అడిగాను. నాకు అంటే అవన్నీ అనుభూతులు ఉన్నాయి మీరు చెప్పినవి. మీరు ఇప్పుడు పాఠం చెప్పేటప్పుడు మాత్రం అర్థం కావట్లే. మళ్ళీ ఆ భగవంతుడి ఏదైతే మీరు చెప్పింది ఆరాధన ఉందో అది జరుగుతున్నప్పుడు చాలా అంటే చాలా చాలా మీకు ప్రైవేట్ గా కూడా మాట్లాడే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఈ ప్రపంచంలో ఉండకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు దీనికి చెప్పిన దాంట్లో సందేహం ఉందో చెప్పండి ఇప్పుడు. అర్థమైంది. ఓకే అండి, ఓకే అండి, సంతోషం. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. బాబు గారు చెప్పండి. ఇప్పుడు ఆయన అనేక ఈ సృష్టి అంతా చూసిన తర్వాత అనేక జన్మలు తీసుకున్నారు, అనేక మానవ జన్మ వచ్చింది, అట్లాగే దేవలోకంలో కూడా. అంటే దేవలోకంలో కూడా మనుషులు సుఖంగా లేరనే అర్థం వస్తుంది యాక్చువల్ గా. అంటే అక్కడ కూడా సుఖం అంటే అది చెప్తుందా దేదాయ సుఖము, కైవల్య దృష్టి సుఖం చూసుకుంటే అది దుఃఖం అన్నమాట. కైవల్య సుఖంలో ఉండే సమాధి సుఖం ముందర ఇవన్నీ దుఃఖమే అన్నమాట. సుఖం ఉంటుంది కానీ తాత్కాలికంగా ఉంటాయి. అక్కడ కూడా ఆ దేవలోకంలో ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, బలం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కానీ అహంకారం ఉంటుంది అన్నమాట. అహంకారంలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఏదైనా సరే మానవ జన్మ తీసుకుంటే గానీ మనకి ఇది ఈ ముక్తి వైపు వెళ్ళడం అసలు కుదరదు కదా సార్. ఇది యాక్చువల్ గా ఏంటంటే మానవ జన్మ ఒక ఆధారం, దీన్ని నిమిత్తం చేసుకుని మానవ జన్మ ద్వారా ముక్తిని పొందగలుగుతామట. తెలుసుకునే యథార్థం తెలుసుకునేది ఇది మనకు సుఖం లేదు కాదు, తెలుసుకునేది నిమించుకొని నేను తెలుసుకోవాలి, ఇది ఈ సంస్కార బంధం తెలుసుకోవాలి, ఈ సంస్కారం నష్టపరిచి నేను ముక్తిని వెళ్ళాలి, ఇది నిమిత్తం అట. మనిషి మోక్షానికి వెళ్ళాలంటే మానవ జన్మ ద్వారా వెళ్తాడు. మానవ జన్మ ద్వారా ధర్మాధర్మం తెలుసు కదా, ఏది ధర్మం ఏది అధర్మము, ఏది మోక్షము ఏది సంసారం, అది తెలుసుకొని మనకు దానికి అనుకూలంగా ప్రయత్నం చేసామనుకోండి, ఇప్పుడు మోక్షానికి ఎలా వెళ్ళా మనకు శాస్త్రాలు చెప్తున్నామట. ఏ రకంగా ఏ ప్రయత్నం చేస్తేనా ఎటువంటి సంస్కారాలు మనం అలవర్చుకుంటేనే మనం మోక్షానికి వెళ్ళగలుగుతాము, ఎటువంటి లక్షణాలు ఉంటే మనం సంసారంలో ఉంటాము.
అని మనకు చెప్పాడు. ముక్తి మార్గం ఏంటి, శ్రేయ మార్గం అంటే ఏమిటి, ముక్తి మార్గం ఏంటి, రెండు చెప్పామండి. ప్రేయ మార్గం ఏంటి, శ్రేయ మార్గం ఏంటి. అవును. శ్రేయ అంటే మార్గానికి వెళ్ళేటువంటి కర్మలు చేసినాం అనుకోండి, మనం ముక్తిలోకి వెళ్ళిపోతాం. ఇది అంటే ఆధారం ఈ అండి. ఇది లేకుండా మనిషి జన్మ లేకుండా మనం ముక్తిని పొందలేం. మనిషి జన్మ ద్వారా ముక్తిని వెళ్ళగలుగుతాం. అంటే ఈ ఆధారాన్ని మనం ఉమ్. జాగరూకతతో ఉండకపోతే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. అంటే అది అత్యంత జాగరూకత ఉండకపోతే ఖచ్చితంగా మన సంసారం చక్రం తిరుగుతూ ఉంటుంది ఇక్కడే. అవే సంస్కారాలు, అవే పనులు, సంస్కారాలు ఉంటాయి, సాంస్కృతిక సంస్కారం అనుభవిస్తుంటే అనుభూతిని పొందుతూ ఉంటాం. మళ్ళీ అవే సంస్కారాలు ఏర్పడుతుంటాయి. మళ్ళీ అవే సంస్కారం వల్ల మళ్ళీ అదే పనులు చేస్తుంటాం. సంస్కార వృత్తి చక్రం నడుస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా బానిస అయిపోయామంటే అదే సంస్కారం వృత్తి సంస్కారం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అదే వృత్తిని మళ్ళీ అదే సంస్కారం మాటి పీడిస్తూ ఉంటుంది. అదే అలవాటు పీడిస్తూ ఉంటుంది అన్నమాట. అదే నడుస్తుంటుంది అన్నమాట. అందుకే మనం కొంచెం దాన్ని డైవర్ట్ చేసి ఆధ్యాత్మిక వైపు, గురువుల సన్నిధి వైపు వెళ్ళి యథార్థ జ్ఞానం వైపు వెళ్ళినా అనుకోండి, జ్ఞానం ద్వారా అజ్ఞానం తొలగించుకొని, అజ్ఞానం తొలగిపోవడం వల్ల మనసు నిర్మలం అవుతుంది, శుద్ధం అవుతుంది. అప్పుడు యథార్థ జ్ఞానం ద్వారా మనము ముక్తి వైపు, సమాధి వైపు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అర్థమైంది సార్. అంటే జాగరూకంగా ఇది ఉండి మనం ముందుకెళ్తుండాలి. అంటే ఈ ఆధ్యాత్మికంగా గురువుల దగ్గర ఉండి ఇటువంటి వింటూ మన జీవితాన్ని మార్చుకుంటే తప్పించి మనకి దారి లేదు ఇంకా. అదే సంస్కారాన్ని మార్చుకుంటూ పోతున్నారు. సంస్కారం ఎలా మారుతుంది? జ్ఞానం ద్వారా మారుతుంది. యథార్థ జ్ఞానం ద్వారా మనలో ఉండే అవిద్య తొలుగుతుంది అన్నమాట. యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్. అందుకే గురువులు, ఈ శాస్త్రాలు మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనలో ఇటువంటి సంస్కారాలు మాటిమాటికి విచారం నడుస్తూ ఉంటుంది అన్నమాట. స్వాధ్యాయం, అందుకే స్వాధ్యాయాత్ మా ప్రమదితవ్యం. అందుకే గురుకులం నుంచి విద్యాధ్యాయం పొందిన తర్వాత జీవితం ఉండే నాళ్ళు స్వాధ్యాయం మా ప్రమదితవ్యం. అంటే స్వాధ్యాయం ఒక్కరు కూడా అది మానకూడదు, ప్రమాదం చేయకూడదు. ఎల్లప్పుడూ స్వాధ్యాయం నిరంతరం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన యొక్క మానసిక స్థితి దృఢంగా, బలంగా ఉంటుందన్నమాట. ఆ స్వాధ్యాయం చేసుకోకపోవడం వల్ల, మన గురించి మనం అధ్యయనం చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ మనకు దుఃఖాలు, కష్టాలు అన్ని వస్తున్నాయన్నమాట, బాధలు వస్తున్నాయన్నమాట. అంటే మన కర్తవ్యాలు మనం మర్చిపోతున్నాం. మన లో ఉండే జ్ఞానం, మనలో ఉండే ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏదైతే ఉందో అదని మర్చిపోయి వేరే కర్మలు చేయడం వలన మనం ఇట్లా సంసార బంధంలో ఉంటున్న అవే సంస్కారాలు, అవే వాసనలు ఏర్పడుతున్నాయి. మళ్ళీ అవే వాసనలు, సంస్కారంలో మళ్ళీ అవే కర్మలు చేస్తున్నాం. అట్లా సంస్కార చక్రంలో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయం అన అదే స్వస్య అధ్యాయం, స్వాధ్యాయం. నీ యొక్క అధ్యాయం చేసుకుంటా, ప్రతి నిత్యం అధ్యాయం చేసుకున్న మనసు నిర్మలం అవుతున్నాడు. ఎప్పుడు ధర్మం గురించి, సత్యం గురించి, న్యాయం గురించి ఇవే మనకు ఆలోచనలు వస్తాయంట. నీ యొక్క కర్తవ్యం గురించి నీకు తెలుస్తుంది స్వాధ్యాయం చేసుకోవడం వల్ల. ఏ స్వాధ్యాయం? ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల, మోక్షాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలు చదవడం వల్ల, యోగాలు అంటే యోగానికి సంబంధించినటువంటి అంటే ధర్మాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు చదవటం వలన నీలో బుద్ధి సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు ధార్మికమైన పనులే చేస్తుంటారు. ధార్మికమైన పనులు చేయడం పుణ్య కర్మలు చేస్తావు. పుణ్యకర్మలు చేసినప్పుడు ఆ పుణ్య కర్మల వల్ల నీకు బుద్ధి కూడా సాత్వికంగా ఉంటుంది కాబట్టి తదనుకూలంగా ప్రయత్నం చేస్తావు. అప్పుడు బుద్ధి సాత్వికంగా ఉన్నప్పుడు ఆత్మ, పరమాత్మ ఇటువంటి విషయాలు కూడా నీకు త్వరగా అర్థం అవుతాయి అన్నమాట. బుద్ధి సాత్వికంగా లేనప్పుడు ఆత్మ, పరమాత్మ విషయాలు అర్థం కావు. ధర్మం అంటే అర్థం కాదు. అది ఏదో అప్పుడు ఇష్టానుస్వాదంగా, స్వార్థం కోసం అన్యాయం, అధర్మం అన్ని చేస్తూ ఉంటాం. అందుకే స్వాధ్యాయం నిరంతరంగా అభ్యసిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, మహాభారతం ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, మన కర్త విషయం తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయన్నమాట. జీవితం మొత్తం టెస్టింగ్ గ్రౌండ్ లో తీసుకోవాల్సిందే సార్. టెస్టింగ్ గ్రౌండ్ అంటే పరీక్ష మన జీవితం పరీక్ష కింద చూసుకోవాలి, కానీ ఏదో సుఖం అనుభవించాలని మాత్రం తాపత్రయపడకూడదు ఇక్కడ. ఇది ఒక పోరాటం లాంటిది. ఇవన్నీ సంస్థలు ఉంటే మనకు విషయాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ అవి మనకు అటాక్ చేస్తూ ఉంటే వాటిని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నారు. మన లక్ష్యం వైపు మనం వెళ్తూ ఉండాలన్నమాట. జీవితం ఒక పోరాటం, సంఘర్షణ లాగా ఉంటుంది. వాటిని ఎదుర్కొంటూ మనకు, ఎందుకంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఎల్లప్పుడూ ఆకర్షణ వైపు, ఆసక్తి వైపు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఏది మనకు యుక్తి సంగతం, ఏది ధర్మానుకూలంగా ఉంది, ఏది ముక్తి అనుకూలంగా ఉంది, సమాధికి అనుకూలంగా ఉంది అన్ని తెలుసామంట. వాటిని మనకు అంత అనుకూలంగా మనం సంస్కారం మార్చుకుంటూ వెళ్తూ ఉంటేనే మనం దాంట్లో ముందుకు వెళ్తామండి. క్షమ్యతాం మహోదయ. హరి ఓం. చెప్పండి. నాకు అంటే చాలా రోజుల నుంచి సందేహం ఉంది. మనం చేసుకున్న పుణ్యం నుంచి మోక్షం అనేది మీరు చెప్పినట్టు ఏదో ఒక స్థాయికి వెళ్తాము, కానీ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తామట. అలా అంటే ఎవరో చెప్పారు. మరి అలా తిరిగి రాకుండా ఉండాలంటే ఏ విధమైన సాధన చేసుకోవాలి? మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎట్లా
మీరు చెప్పగలరా? అంటే ఇంకా ఎలా ఇది అడగాలో కూడా విషయం నాకు తెలియట్లేదు. ఓకే అండి. ముందు మనం మోక్షానికి వెళ్ళాలి. అది మాటలో చెప్పండి. కొన్ని వేల కోట్ల సృష్టులు అంటున్నాను, మా సర్గాలు అన్నమాట. కొన్ని వేల కోట్ల సర్గాలు ఉంటుందన్నమాట. అది అంత సర్గం చాలా దీర్ఘకాలం, చాలా చిన్న విషయం కాదు. అసలు వ్యక్తికి తెలియదు అన్నమాట ఏ సర్గంలో ఉన్నా అని చెప్పి. ఇప్పుడు నేను 10 మహాసర్గములు అని చెప్పా, అంటే 10 సృష్టిలు చెప్పాను. అటువంటి సృష్టిలు కొన్ని వేల కోట్ల సంవత్సరాల వరకు ముక్తిలో ఉంటుంది, దీర్ఘకాలం వరకు ఉంటామన్నమాట. అది చిన్నదిగా అంతకాలం ఉంటే చిన్న విషయం అది. కాబట్టి దీంట్లో చాలా మంది రాదు అని చెప్తారు, కొంచెం వస్తారని చెప్పి రకరకాలు చెప్తుంటారు. అటువంటి విషయాల్లో మనకు సందిగ్ధ ఉన్న విషయాల్లో మనకు ఆలోచించాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలం ఉంటుంది మనకు ముక్తి అనేది. చెప్తేదా 10 సర్గాలు కదా, అటువంటి సర్గాలు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు మనకు అక్కడే ఉంటాము. కాబట్టి అది దీర్ఘకాలంగా ఉంటుంది. కానీ ముక్తి మనం ముందు అక్కడి వరకు వెళ్ళి మా అనుభూతిని పొందడం మన ముఖ్య విషయం, ముక్తిని పొందడం ముఖ్య విషయం అన్నమాట. తిరిగి వస్తామా తర్వాత అది విషయం. ముందు సామాన్యంగా మనం ఇక్కడి నుంచి ఒక స్టెప్ 2 స్టెప్ వెళ్ళడం మన ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం అంత తిరిగి వస్తాం ఆ విషయం గురించి ఆలోచించకుండా మనం ముందు అక్కడి వరకు వెళ్ళడం మనం ముఖ్య లక్ష్యం అని చెప్పి పెట్టుకోవాలి. దానికోసం తిరిగి రాకుండా ఉండడం కోసం అండి. ఇప్పుడు నెక్స్ట్ జన్మ కలవకుండా ఉండాలంటే ముందు ఈ పని చేయాలి, మోక్షానికి వెళ్ళాలి. నెక్స్ట్ జన్మ కలదు, నెక్స్ట్ సృష్టి ఉండదు, నెక్స్ట్ అంతకన్నా అట్లా 10 మహాసర్గాలు ఉండవు, నీకు రాబోయే మహాసర్గాలు ఉండవు. నీకు జన్మ లేదు కదా అక్కడ. అంతవరకు ఆలోచించు, ఓకేనా? ఎంతవరకైతే మనం ఆలోచించగలుగుతాం అంతవరకు ఆలోచించాలి. ఆలోచనలు కూడా అతి అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ ఇదే అయిపోతుంది అన్నమాట. మనం ఎంతవరకైతే ఆలోచించగలుగుతాం పరిగెత్త అంతవరకు ఆలోచించి అది ఒక మర్యాదలో ఉంటుంది అన్నమాట. అది దాటిపోయినా అనుకోండి, అది దానికి అంతు ఉండదు అన్నమాట. దానికి అంతు ఉండదు, అంటే ఇంకా ఏదో ఒక చోట ఆగాల్సి వస్తుంది మనకు. నేను అనేది అది కాదు మహోదయ. మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, తప్పు అని అంటం లేదు. మంచి అనేది ఎప్పటికైనా ఉండాలి. అది ఏ జన్మలో ఏ ప్రాణికైనా అవసరం. అది ఆ భగవత్ సాన్నిధ్యం అనేది ఏ ప్రాణికైనా అవసరం అవుతుంది. ఆ దారిలో వెళ్ళాలి అంటే భగవంతుడు అన్ని జీవరాశులు భగవంతుడిలో ఐక్యం అవ్వాల్సిందే. చెడు చేసిన ఆయన దగ్గరికే వెళ్తాము. అది కాదు విషయం, అది మన విషయాంతనే వెళ్ళిపోతున్నాను. అంటే మనకి ముఖ్యంగా అక్కడి నుంచి రావడం విషయం గురించి మాట్లాడుతున్నాం అంట. అంటే వ్యాఖ్యానం చేసుకుంటే మనకి ఎంతైనా ఉంటుంది. ఆ విషయంలో ముక్తి విషయంలో మనం తిరిగి రాకుండా ఉండడానికి ఉపాయం ఏంటి మీరు అడిగారు అనమాట. మనం అక్కడ అంటే విషయం చాలా ఉంది చెప్పవచ్చు మనం. కానీ ఆ విషయంలో చాలా మంది ఇప్పుడు మనం తిరిగి రామండి, మళ్ళీ జన్మ ఉండదు. అటువంటి ఎన్ని జన్మ, కొన్ని వేల కోట్ల సంవత్సరాల సర్గాల వరకు మనకి జన్మనే ఉండదు అన్నమాట. జన్మ ఎక్కడ వచ్చింది మనకు? అక్కడే ఉంటాం మనం, రాము జన్మ రాము. అదే ఊహించండి మీరు. జన్మ కలగదు మనకు, మళ్ళీ జన్మ ఉండదు, ముక్తిలో ఉంటాము. అక్కడ మనం ఉండవలసిన సమయం అయిపోయాక మళ్ళీ వస్తాము. అది వదిలేసే అక్కడ ముందు అక్కడ వెళ్ళడం అంట. కొన్ని సర్గాల వరకు మనం తీసుకోమండు. అది వచ్చేందుకు వివాద విషయం. అది దాంట్లో కొంత ఉంది అంటారు, కొంత ఉండదు అంటారు. దాంట్లో మనం ఎవరైనా ముక్తికి వెళ్ళలేదు, మన సమాధులకి వెళ్ళలేదు, ఎందుకు దాని గురించి మాట్లాడుకోవడం? అది సందిగ్ధ విషయం అండి. మనకి ఇటువంటి కొంచెం చెప్పే 10 మహాసర్గాలు, ఇటువంటి సృష్టి అటువంటి కొన్ని వేల కోట్ల సంవత్సరాల వరకు అక్కడే ఉంటారు. అనంతం అన్నమాట. ఇంత మాటలు చెప్పలేమంట. అని ఇప్పుడు ఒక సంఖ్య మనం లెక్క పెట్టుకుంటూ అనంతం అని చెప్తాం కదా, అనంత కాలం వరకు అక్కడ మనం అక్కడే ముక్తిలో ఉంటాం. అది వస్తామా తర్వాత ఎవరికి తెలియదు అనమాట. అది ఒక యోగి ఈశ్వరునికి తెలుసు అనమాట. పంపిస్తాడా పంపిడని చెప్పి ఈశ్వరుని యొక్క పని అనమాట, ఈశ్వరుని యొక్క కృతి అనమాట. అది ఈశ్వరునికి వదిలేసాం, ఈశ్వరునికి సమర్పితం అయిపోయాం. ఈశ్వరు పంపిస్తాడా అక్కడ పెట్టుకుంటే అది ఆయన ఇష్టం అనమాట. ముందు మనం వెళ్ళడం ముఖ్యం అనమాట. మనం అడిగితేనే పంపిస్తాడు ఈశ్వరుడు అని విన్నాను. అదే అంటున్నాను. అవన్నీ మనం ముందు అక్కడికి వెళ్ళడం మన లక్ష్యం అంతే. అక్కడికి వెళ్ళాలి, ముక్తిలోకి వెళ్ళాలి. కొన్ని వేల కోట్ల సర్గాల వరకు అక్కడే, అనంత కాలం వరకు అక్కడే ఉంటాం మనం. తిరిగి రాము, మళ్ళీ తిరిగి వస్తాం అనుకో, తిరిగి రామండి మనం. ఓకేనా? అంతవరకు ఆలోచిద్దాం మనం. ధన్యవాదాలు. ఓకే అండి. ఇంకా అండి ఈ సుమంగళి గారు. మహోదయ నమస్తే మహోదయ. అంటే గత జన్మ గురించే తెలుసుకోవచ్చు కానీ వచ్చే జన్మ గురించి సంయోగం వల్ల అట్లా తెలుసుకుంటామా? వచ్చే జన్మ గురించి అంటే అప్పుడు వచ్చే జన్మ అంటే ఈ జన్మలు చేసే కర్మ బట్టి వచ్చే జన్మ ఏర్పడుతుంది కదా. మళ్ళీ ఈ జన్మలో మంచి కర్మలు చేసాం అనుకోండి, పుణ్యతం ఎక్కువ, దాన్ని బట్టి మనం జన్మ ఈ రకంగా భవ్యంగా ఉంటుంది, బాగా ఉత్తమంగా ఉంటుంది తెలుస్తుంది, ఆటోమేటిక్ తెలుస్తుంది అన్నమాట. ఈ జన్మలో అన్ని ఉత్తమ కర్మలు చేస్తున్నాము, జన్మలు ఎక్కువ ఆధ్యాత్మిక తపస్సు చేస్తున్నాము. వచ్చిన కూడా అదే విధంగా తపస్య మార్గంలో వెళ్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంది. అది కూడా ఎక్కడి నుంచి నువ్వు ఏ గమ్యం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నావు, ఈ గమ్యం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మనం కంటిన్యూ అయిపోతున్నాం అన్నమాట. నువ్వు ఏ దాని కోసం ప్రయత్నం చేసామో
ఆ ప్రయత్నం అదే కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి నీకు అదే సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు నీ మనసులో నీ చిత్తంలో ఏవైతే సంస్కారాలు వేసావో అవే సంస్కారం మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అదే సంస్కారం ఉంటున్నాడు, మెమరీ కార్డ్ అదే ఉంటున్నాడు, శరీరం మాత్రమే మారుతుంది. అదే లక్ష్యం, అదే ప్రయత్నం, అదే చేష్ట అన్ని అవే ఉంటాయి అన్నమాట, ఏం మారదు. దాంట్లో ఉత్తమ నీకు సాన్నిధ్యం అనేది దేశకాల నిమిత్తం కొంచెం మారుతాయి అంతే. నువ్వు చేసిన కర్మని బట్టి ఏ సాన్నిధ్యం, ఏ దేశంలోకి పంపించాలి, ఏ కాలంలోకి పంపించాలి, ఏ నిమిత్తం దగ్గరికి పంపించాలి, గురువుల దగ్గరికి పంపించాలా, సామాన్య సాంసారిక వ్యక్తుల దగ్గరికి పంపించాలా, ఎక్కడికి పంపించాలి, ఆ దేశకాల నిమిత్తం కొంచెం చేంజ్ అవుతుంది అంతే. నువ్వు చేసిన పుణ్యకర్మని బట్టి నీకు ఇంకా అనుకూలమైన వాతావరణాన్ని భగవంతుడు క్రియేట్ చేస్తాడు అన్నమాట. ఒకే జన్మలో సాధించిన వాళ్ళు ఉన్నారా మహోదయ? ఉండాలండి. మనం ముందు చెప్పుకున్నాం, నా కాల నియమం వామదేవవత్ అని చెప్పి అక్కడ మనకు చక్రవర్తి గురించి చెప్పుకున్నామంట. ఆయన ఉత్తమ కర్మలు చేసేసి సామాన్య వ్యక్తి కూడా దేవలోకాన్ని పొందగలిగా, దేవలోకంలో ఉన్న వ్యక్తి కూడా అటువంటి కర్మలు చేసి తిరిగి యోనిలోకి వచ్చాయని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం కదా. దానికి ఒక నియమం అంటూ లేదన్నమాట. మనం ప్రయత్నం పూర్తిగా ఈరోజు సమర్పణ అంటే ఈరోజు వెళ్ళిపోవచ్చు, సమర్పణ రావాలి కదా. సంస్కారం అనాదివాస సంస్కారం ప్రబలంగా ఉన్నాయి. ఇప్పుడు బాగా ఎలా ఉందంటే, ఇప్పుడు బాగా మసిబట్ట అని చెప్తూ ఉంటాను చాలా మందికి. ఇంట్లో మన వంటగదిలో ఉన్నట్టు మసిబట్ట ఎలా ఉంటుందండి, నల్లగా బాగా పేరుకొని మొట్టమొదటిగా ఆ వస్త్రం తీసుకుని బాగా శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది. దాన్ని బాగా నల్లగా చేసి బాగా నూనె పట్టించి అంత బాగా ఇదే అయిపోయింది. ఒక రోజు నేను ఉతికి ఉతికి దీన్ని స్పష్టంగా శుద్ధంగా చేస్తా అంటే ఎలా ఉంటుందండి? మన ప్రశ్న ఎలా ఉందంటే, ఆ మసిబట్టును ఒక్క రోజులో ఏళ్ళ తరబడి సంవత్సర తరబడి దాన్ని బాగా నల్లగా వేసి పాడేసాము. దాన్ని ఒకే రోజున సల్పులో పెట్టి బాగా నానబెట్టి వేడి నీళ్ళు పెట్టి ఉతికేసినా ఎంత ఉతికేసినా అవుతుంది, ఒకేసారి శుద్ధం అవుతుంది అది అట్లా మన సంస్కారం బట్టి ఉంటుందన్నమాట. అది ఒకేసారి ఎంత చేసినా ఉతకలేము. వస్తుంది చాలా మటుకు, దాంట్లో మాలిన్యం తొలగిపోతుంది. అట్లా మనలో ఉన్న మాలిన్యం తొలగిపోతుందన్నమాట. చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది, అది ఎంతలో ఉందన్నమాట. మన మాలిన్యము ఆ మసిబట్టలాగా ఉందా, లేదా శ్వేత వస్త్రంగా బాగా ఉందా. శ్వేత వస్త్రం బాగా ఉందనుకోండి, సామాన్య నీళ్ళు తులిపేసినాం అనుకోండి, ఖచ్చితంగా ఈ నీళ్ళ వెళ్ళిపోతావు. మన మనసు శ్వేత వస్త్రం లాగా నిర్మలంగా స్ఫటికంగా బాగా ఉందనుకోండి, సామాన్య నీళ్ళు దేవేసినా కూడా మనం త్వరగా వెళ్ళిపోతాం అంట, అది శుద్ధంగా ఉంటుంది. అదే మన మాలిన్యం అనేది ఒక మసిబట్టలాగా తయారైందనుకోండి, అది కడగటానికి నువ్వు ఎంత సరిపి పెట్టి నీళ్ళు పెట్టి టైం తీసుకుంటున్నావు అంట. ఒకేసారి ఆ మాలిన్యం అంటే వదలదు, టైం తీసుకుంటున్నావు అంట. అర్థమైందా? అట్లా ఉంటుంది మనలో సంస్కారం. ఆ రకంగా ఉంటాయి అనాదివాస సంస్కారాలు. నువ్వు ఎప్పటి నుంచి పేరుకొని పోయాయి, ఏ కాలం నుంచి ఉన్నాయి. తాత్కాలిక ఇప్పుడు పట్టించినా కూడా వెనక వదిలిపోతున్నాయి. ఆ మట్టి ఏదైతే ఉందో, మాలిన్యం ఏదైతే తొలగిపోతున్నావు అంట. కానీ మనమే నిర్భరమైనమాట. ఆ రకంగా అది ప్రతి వ్యక్తికి ప్రత్యాత్మ వేదికమైన స్థితి అండి. నాలో ఏ సంస్కారాలు ఉన్నాయి, నిజంగా నేను నిజంగా వెళ్ళగలుగుతాను లేదా, నాలో నిర్మలత మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం చేసిన ధర్మాధర్మాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ స్థితి కలుగుతుందండి. ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి నాలో ఉండే సంస్కారం తెలుస్తున్నాడు. నేను ఈ ముక్తి వైపు ఎంత యోగ్యతలో ఉన్నాను, ఎంత నాలో సామర్థ్యం ఉంది, ప్రతి ఒక్కరికి ఆ ధ్యాన సాధన చేసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందండి. కాబట్టి అది మనమే నిర్భరమైంది ఉంటుంది. చేయాలనుకుంటే చేస్తూ ఉంటారు. నిరంతరంగా అభ్యాసం చేస్తుంటే ఈ జన్మలు కూడా వెళ్ళొచ్చు. అది నీలో సంస్కారం బట్టి నీకు తెలుస్తుందన్నమాట. అందుకే ఈ ధ్యాన సాధన చేయడం ముందు మనలో ఉండే దోషాలు ఏంటి, మనలో ఉండే సంస్కారాలు ఏంటి ముందు మనకు తెలుస్తాయండి. అవి తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ ఏ సంస్కారాలు ఉన్నాయి, ఏవి మనం పెంచుకోవాలి, ఏ సంస్కారం పెంచుకోవాలి, నిరోధ సంస్కారం పెంచుకోవాలి, లేదా విత్తాన సంస్కారం పెంచుకోవాలి, ఏవి ఉన్నాయి మనలో. అప్పుడు ఆ సంస్కారం తెలిసిన ముందు మనలో ఉండే దోషాలు మనం తెలుసుకోవాలి. ఓకే, అస్తు ఇవి ఓకే అండి. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మన సంస్కారం సాక్షాత్కారం చేసుకోవడం వల్ల పునర్జాతి జ్ఞానం కలుగుతుంది చెప్పి, ఇంత సామర్థ్య యోగి కలుగుతుంది చెప్పి మనం చెప్పుకున్నాము. అస్తు. మనలో దోషం తెలియడమే మన అదృష్టం యాక్చువల్ గా. అది మా అవతల వాళ్ళ దోషాలు కాదు కదా, అసలు మనలో దోషం తెలుసుకుంటే మనకి దీని మీద కొంచెం రోత పుడితే గానీ మనకి ప్రపంచం నుంచి బయటపడాలని ఆలోచించరు మనుషులు. దీంట్లో ఏదో ఆనందం ఉందని ఇక్కడే అనుకుంటూ ఉంటున్నాం, అది ప్రాబ్లం అయితే. అదే అండి, అని చెప్తే మనలో సంస్కారం తెలియకపోవడం వల్ల ఇది సంపూర్ణ సర్వస్వం ఇదే అనుకుంటున్నాం. సంసార సుఖం ఇది అంత
ఉత్తమమైనది అనుకుంటాం. ఇప్పుడు చెప్పాం కదా, అనుత్తమ సుఖ లాభం అని చెప్పాము. మరి సంసారం ఇంత సుఖం ఉంటుందా అంటే నీకు ఇప్పుడు విషయాన్ని సుఖాన్ని చూస్తున్నట్టు నీకు ఇది ఉత్తమ సుఖం అనిపిస్తుంది అన్నమాట. అదే కైవల్య సుఖం ఎప్పుడు చూడలేదు, దానికంటే ఇంక విలువైన వస్తువు అని తెలియదు మనకు. చిన్న చిన్న గ్రామాలను చూస్తున్నాం మనం, చిన్న చిన్న గ్రామాలు ఏ రకంగా ఉంటుందని చెప్పి, దానికి ఒక పెద్ద గ్రామాలు, దానికి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, దాంట్లో ఇంకా ఇంత విశాలంగా ఉంటుంది, ఇంత వైభవంగా ఉంటుంది మనం చూడలే కదా. సామాన్య వ్యక్తి అదే చూస్తామన్నమాట, ఆయన దృష్టి కొంచెం సూక్ష్మంగా ఉంటుందన్నమాట. కొంచెం ముందు బయటకు వచ్చాను విద్య ద్వారా ఇంకా కొంచెం బుద్ధి సూక్ష్మంగా పెరుగుతావు, ఇట్లా కూడా ఉంటుంది. అట్లా కొన్ని మన ఊహాతీతమైనవి ఉంటాయండి, మనం ఎప్పుడు చూసి ఉండమంట, కల్పన కూడా కల్పించుకోలేము, అంటే ఊహించుకోలేము. అట్లా ఇప్పుడు మనం ఆ సుఖాన్ని ఊహించుకోలేదు కాబట్టి మనకు కనిపించలేదు కాబట్టి అదే సర్వస్వం అనుకుంటున్నాం అంట. సంసారమే పెద్ద అన్నిటికీ ఆధారం, ఇదే సంపూర్ణ సుఖం అనుకుంటున్నాం అంట. అది పక్కన దీనికంటే ఉత్తమమైన సుఖం తెలియని చెప్పి మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. అందుకనే సజ్జనుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సార్. అదండి మహోదయ. అప్పుడే మనం నిరంతరంగా మనము మన ఆర్థిక స్థితి, తాత్విక స్థితి ఎల్లప్పుడూ నిరంతరంగా మన ఆధీనంలో ఉంటుంది. మన ఆధీనంలో ఉన్నప్పుడు మన అనుకూలమైనటువంటి ఆచరణ చేయడం వల్ల, ప్రయత్నం చేయడం వల్ల మనకు వెళ్ళిపోతూ ఉంటాం, ప్రయత్నం. ఓకేనా? కానీ అండి మహోదయ, ఇందులో భగవద్గీతలో చెప్తారు కదండి మహోదయ, శ్రీకృష్ణుల వారు, మీరు నన్ను ధ్యానం చేసుకుంటూ ఉంటే నేనే మిమ్మల్ని నడిపించి తీసుకువెళ్తాను అంటారు. అలాంటి ఒక అష్యూరెన్స్ చాలు కదండి మహోదయ. చేసేవాళ్ళు ధ్యానం చేసుకోవడం ద్వారా చేస్తూ పోతే దాని ద్వారానే చాలా విషయాల్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం ఎక్కడ ముందు మన నుంచి స్టార్ట్ కావాలి. అందుకే ఏమంటే ప్రయత్నం మనం చేస్తుంటే అందరూ సహాయకం. మన లోకంలో సాంసారికంగా చూస్తుంటాం, సాంసారిక విషయాలు కూడా. ఎవరైతే కష్టపడుతున్నారో అందరూ 10 మంది ఆయనకి కష్టపడుతుందని చెప్పి 10 మంది సహాయం చేస్తాం, తెలియకుండా అడగాల్సిన అవసరం లేదు. కష్టపడే వ్యక్తికి అందరూ సహాయంగా ఉంటారు, దేవతలకు సహాయంగా ఉంటుంది, అందరూ సహాయంగా ఉంటుంది. సోమరితనంగా ప్రమాదయుక్తంగా ఉండేవాడికి ఎవరు సహాయం చేయరు. నేను తీసుకువెళ్తాను, మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు ఏ ప్రదేశం ఎక్కడ మీరు వదిలిపెట్టారో జన్మలో అక్కడి నుంచేనే మళ్ళా వచ్చే జన్మ నుంచి తీసుకువెళ్తాను అని ఆయన అంత గ్యారంటీ ఇస్తున్నారు. అంటే మనకు తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ కొన్నిసార్లు ఈ భగవద్గీతలు కానీ ఉపనిషత్తులు కానీ ఇలాంటి వాటి కొంత ఫాలో అవడంలో మనకు చాలా ధైర్యం వస్తుంది. మనం చేయగలమా లేదా అన్నది కాదు, ధైర్యం కొద్దీ మనం ముందుకు వెళ్ళవచ్చు. అన్ని సాధించలేకపోవచ్చు, కానీ సాధన ఏ రోజు పండుతుందో ఎవరికీ తెలియదండి. ఎవ్వరూ ఎవరిని ఏమీ చెప్పుకోవడానికి సాధ్యం కాదు. తెలిసినా తెలియకపోయినా శ్రీకృష్ణుడు ఇచ్చిన ధైర్యం లాంటివి తీసుకుని వెళ్ళవచ్చు. అందుకే ఇవన్నీ కూడా మనకు సారాంశం కూడా, ఇవన్నీ మనకు భగవద్గీత కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, వీటి నుంచి వచ్చినటువంటి మనకు 3 వేల ఈ దర్శనాల నుంచి వచ్చినట్టువే మనకు ఉండేటువంటి ఇప్పుడు ఉండే జనరేషన్, ఈ కలియుగంలో ప్రజలకు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు యొక్క ఉద్దేశం కూడా అందరికీ ఇదే అండి. కాబట్టి ముక్తిని పొందాలి, ఈ సంసార సాగరాన్ని దాటుకొని, దుఃఖ మహాసాగరాన్ని దాటుకొని ఆనందాన్ని పొందాలనే ప్రయత్నమే అందరికి కూడా. అందరికీ సుఖం కావాలి, నిత్య సుఖం కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆత్మ కూడా నాకు సుఖం కావాలని కోరుకుంటుంది, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రయత్నం మన మీద నిర్భరమైంది, మన మీద డిపెండ్ అయింది. కాబట్టి మనం చేస్తూ పోతేనే అందరూ సహాయంగా ఉంటారు. అది మనం చెప్పాం, స్వాధ్యాయాత్ చేస్తూ పోతూ ఉంటేనే ఇష్ట దేవతలు, ఇష్ట గురువులు మనకే మన వైపు వచ్చేసి మన ఆకర్షిస్తుంది, మన వైపు తీసుకొని లాక్కెళ్తారు అన్నమాట. మనం చెప్పాల్సిన యోగ ఉపాధ్యాయ అని చెప్పాం కదా, ఆ యోగం చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తుంటే ఒక ఉపాధ్యాయులు ఎక్కడి ఎవరో ఒకరు వచ్చి ఆటోమేటిక్ తీసుకెళ్తాను. దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. మన ప్రయత్నమే మన ప్రయత్నం లేట్ చేయకుండా మనం మొదలు పెట్టేసేయాలి. ఖచ్చితంగా మనకు అందరూ సహాయంగా ఉంటుంది. ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వచ్చి నేను తీసుకెళ్తారు. ఈ విషయంలో సందేహం లేదు. భగవద్గీత చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి, అన్ని కూడా మనకు చెప్తున్నాయండి. ఫస్ట్ ఓకే అండి. ఇంకా సందేహాలు, ఇంకా ఈ విషయంలో మనకు చాలా వస్తుంటాయి, రేపు చూద్దామండి. అస్తు. సందేహం ఉంటేనా మనము మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దాం. మంత్రపాఠ అయిపోయిన తర్వాత చెప్పుకుందామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాद महोदय. చిన్న సందేహం మహోదయ. హరి ఓం. జీ చెప్పండి నాగలక్ష్మి గారు. జీ అది మనము ఇవన్నీ నేర్చుకున్నాం కదా మహోదయ. సాత్విక నమస్తే ఆహారం- మహోదయ. సాత్విక ఆహారం అవశ్యం కదా మహోదయ. నమస్కారం మహోదయ. జీ హరి ఓం. ఇంకోటండి, మనం ఇది అయిపోయిన తర్వాత మనకి ఎక్కువ త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఒక నెలలోపు అయిపోతుంది ఇది సాధ్యమైనంత వరకు. సో నెక్స్ట్ సాంఖ్య దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించింది ఇది కూడా యోగంతో కూడుకొని ఉండేవాళ్ళు సాంఖ్య దర్శనం. కాబట్టి అవును. ఆ పుస్తకం కూడా మనం తెప్పించుకోవాలి. కాబట్టి ఇప్పుడు తెప్పించుకుంటే ఆ టైంకి వచ్చేస్తుంది సాంఖ్య దర్శనం. నెక్స్ట్ దర్శనం ఏంటి? మహర్షి కపిల్ రచించినటువంటి సాంఖ్య దర్శనం కూడా ఆధ్యాత్మికమైన యోగంతో, సాంఖ్య యోగం రెండు ఇవన్నీ రెండు కలిసే ఉంటాయండి. సాంఖ్య యోగం రెండు యుక్తమైనటువంటివి. ఈ విధంగా న్యాయము వైశేషికము అలాగే పూర్వమీమాంస ఉత్తర మీమాంస సంయుక్తంగా ఉంటాయి. అంటే ఒకదానికొకటి పూరకాలు. దీన్నే సమర్థిస్తున్నమాట. అంటే ముక్తి వైపు ఎలా వెళ్ళాలి, మోక్షం వైపు ఎలా వెళ్ళాలి, సమాధి ఏ విధంగా పొందాలి, అట్లా సాంఖ్య దర్శనం ఇంకా ఋషి మహర్షుల యొక్క దృష్టాంతాలు ఇచ్చేసి మనకు అక్కడ ఇంకా స్పష్టంగా ఉంటుందండి. సో సాంఖ్య దర్శనం మనం పుస్తకం కావాలి కాబట్టి అది కావాల్సిన వాళ్ళు నేను అడ్రస్ చెప్తాను. ఆ అడ్రస్ కి మీరు మెసేజ్ పంపిస్తేనే వాళ్ళే డైరెక్ట్ గా మీ ఇంటికి పంపించేస్తారు. వాళ్ళు మీకు తెలుగులో address ఉంటుందా పంపిస్తేనే మహోదయ? ఏంటండి? తెలుగు సంస్కృతంలో ఉంటుందా మహోదయ? సంస్కృతం హిందీ ఉంటుందండి, తెలుగు ఉండదు. మనం కాలాంతం దానికి అనువాదం చేద్దాం. సంస్కృతం కూడా తెలుగులోకి అనువాదం చేసి చెప్పుకుందాం. నెక్స్ట్ సంస్కృతం ఉంటుంది. ముఖ్యంగా సంస్కృతాన్ని మనకు తెలుగు అనువాదం చేసి చెప్తాము. తెలుగు గ్రంథాలు మనకి ఇక్కడ వేరే ఉండొచ్చు. దానికి మనం చెప్పి వ్యాస భాష ఋషికృత భాష ఉండదు, విద్వాంసుల యొక్క భాష ఉండదు. కాబట్టి అది ఒకసారి మీకు చెప్తాను, రేపు చెప్తాను. కాబట్టి అది మీరు మానసికంగా అనుకోండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి నాకు సంకేతించండి. నేను ఒకసారి నెంబర్ చెప్తాను. మహోదయ తెలుగు సంస్కృతం కూడా చెప్పగలరా ప్లీజ్? ఏమనుకోవద్దు. అంటే మీరు చెప్పిన పాఠాలు కాకుండా పుస్తక రూపేణ చదువుకోవడానికి బాగుంటుంది కదా. అదే అండి, చేద్దాం. అది ఒకేసారి అనుకుంటే కాదు, మన టైం కావాలి, అనువదించాలి. పాఠాలు చెప్తున్నాం కదా, దాని కాలాంతంలో ఆశయం ఉంది, ఆ లక్ష్యం ఉంది, ఆ కోరిక ఉంది. చేద్దామండి ఖచ్చితంగా. మనకు ఉన్నాయండి. మీకు గ్రూప్ లో కొన్ని దర్శనాలు ఉన్నాయి, షడ్దర్శనాలు ఉన్నాయి, సాంఖ్య దర్శనం కూడా ఉంది. అది మీకు తెలుగులో ఉన్నాయి. మీకు ఒకటి లింక్ పెడతా అండి. లింక్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఉంది అనమాట, తెలుగులో ఉన్నాయి. మీకు తెలుగు సంస్కృతి పెడతాను ఇప్పుడు. మీరు డౌన్లోడ్ చేసుకుంటామన్నమాట. పుస్తకం అయితే తెచ్చుకోవచ్చు కదా మహోదయ. అదే అండి, తెలుగులో పుస్తకమే చెప్తున్నా. తెలుగులో పుస్తకమే సాంఖ్య దర్శనం మనకు ఉంది, నేను పంపిస్తా అంటున్నాను. ఇప్పుడు లింక్ పెడతా, లింక్ లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. షడ్దర్శనాలు ఉన్నాయి, మీరు దాంట్లో తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగే పంపిస్తాను ముందు, ఓకేనా? అంటే యాప్ ఉంది, నేను యాప్ పంపిస్తాను. ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా దాంట్లో ఉపనిషత్తులు వస్తాయి, రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఇంకా షడ్దర్శనాలు ఉన్నాయి. అవన్నీ మీకు ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అన్ని దాంట్లో ఉన్నాయండి, ఓకేనా? అది పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి మన సంస్కృతం తెప్పించుకున్నాం, అది నేను చెప్తాను రేపు. ఓకే అండి, అస్తు. సార్ సాంస్క్రిట్ లో అది సాంఖ్య దర్శనం ఎట్లా సార్, అడ్రస్ ఇస్తారా? అది నేను చెప్తాను, రేపు చెప్తాను. ఒకసారి ఆయనతో మాట్లాడి అది ఏ రకంగా అని చెప్పి మీకు నాకు కావాలి. నాకు పంపించి వాళ్ళకి పంపించి అదే కాకుండా వాళ్ళ నెంబర్ చెప్తాను ఒకటి, వాళ్ళకి పంపిస్తేనే వాళ్ళు ఆటోమేటిక్ మీకే డైరెక్ట్ పంపించేస్తారు, ఓకేనా? నేను రేపు చెప్తాను మాట్లాడి. ఓకే, ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. నమస్తే నమస్తే అండి. నమస్తే మహోదయ గారు. నమో నమ మహోదయ, ధన్యవాదాలు. నమో నమ. శుభరాత్రి మహోదయ.